ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్త నామంలో ఈ కూడికలో పాలు పొందిన మీ అందరికీ హోసన్నా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. అందరికీ వందనాలు. ఇప్పుడు మీతో ఒక మాట చెప్తాను. ఆ మాట మీరు చక్కగా ఆలకించి ఆ మాటకి మీరు కూడా శిరస్సు వంచి అలాంటి తీర్మానంతో అలాంటి ఆశీర్వాదంతో మీరు తిరిగి వెళ్ళాలని నేను భావిస్తూ ఉన్నాను. ఏదో దేవుడు ఆయన పరలోకంలో ఉంటాడు, మనం భూలోకంలో ఉంటాము. ఆపదొచ్చినప్పుడు, అక్కరొచ్చినప్పుడు, వేదన కలిగినప్పుడు, వ్యాధి కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు ఏదో దేవుడి దగ్గరికి వెళ్ళి ఉపశమనం కొరకు వేడుకోవడం, విడుదల కొరకు ప్రార్థించడం, మేలులు పొందుకొని వచ్చేయడం అనేది కాదు దేవునికి మనకు మధ్య ఉండే బంధం. కొంతమంది దేవునితో ఎలాంటి సహవాస సంబంధాలు కలిగి ఉంటారంటే ఇది ఇలాగే. వాళ్ళు దేవుడి దగ్గరికి రావాలంటే మేలన్నా కలగాలి, లేదా కీడన్నా కలగాలి. ఈ రెండు గ్రూపులో ఉంటారండి. దేవుడు వాళ్ళకి మేలులు చేస్తూనే ఉంటే వాళ్ళు దేవుడి దగ్గరకు వస్తారు, ఒక బ్యాచ్. కీడు కలిగిందంటే కంటి కనబడరు, ఇదొక బ్యాచ్. రెండవ బ్యాచ్ ఎలాంటిదంటే వాళ్ళకి కీడు కలిగితే వస్తారు దేవుని దగ్గరికి. మేలు కలిగి శుభ్రంగా గనక అన్ని సౌకర్యాలు ఉంటే దేవుడు ఊసేస్తారండి. ఇప్పుడు దేవుడితో పని ఏంటండి బాబు, ఊరకనే దేవుడు అంటారు. శుభ్రంగా నిద్రపోతున్నాం, శుభ్రంగా తింటున్నాం, శుభ్రంగా బ్రతుకుతున్నాం, మరలా దేవుడితో ఎందుకండి అనే ధోరణి వాళ్ళది. ఈ రెండు గ్రూపులో ఉంటారండి. కొందరేమో మేలు జరిగితే దేవుని దగ్గర ఉంటారు, కీడు జరిగితే ఉండరు. మరికొందరేమో కీడు కలిగితేనే వస్తారు దేవుని దగ్గరికి. సమృద్ధితో మేలులు కలిగి ఉంటే దేవుని ఊసేస్తారు. ఈ రెండు గ్రూపులో ఉంటారండి. ఈ రెండు కూడా చెడ్డవే, ఇవి రెండు చెడ్డవే. మరి మంచిదేంటయా అని అంటారేమో. కీడు కలిగినను మేలు కలిగినను, మనకు ఆశీర్వాదమే కలిగినా శోధనే కలిగినా, ఎలాంటి పరిస్థితులలోనైనా దేవునితో మనకు ఒక శాశ్వతమైన అనుబంధం కలిగి ఉండాలి. ఇది ప్రభువుకి ఇష్టకరమైంది. ఇది ప్రభు నచ్చేది, మెచ్చేది, ఆశించేది. లేఖనాల్లో చాలా వాక్యాలు మీరు చదువుతారు. మీరు స్థిరులై ఉండండి, స్థిర హృదయం కలిగిన వారై ఉండండి, ఆయనతో అంటు కట్టబడి ఉండండి. ప్రభు అయిన యేసుక్రీస్తు స్వయాన చెప్పాడు, నేను నిజమైన ద్రాక్షావళిని, నాతో అంటు కట్టబడి ఉంటేనే, అంటగట్టబడి కాదు. అంటు కట్టబడడం వేరు, అంటగట్టడం వేరు. ఓకే, అంటు కట్టడం అంటే సమ్మతితో రెండు కలిసి ఏకమై ఉండడం, అంటు కట్టబడడం. అంటగట్టడం అంటే ఇష్టం లేకపోయినా కొందరు అంటుంటారుగా, ఏం చేద్దాం, వీడి నుంచి అంటగట్టారుగా నాకు అంటుంటారు. ఇష్టం లేకపోయినా ఏం చేద్దాం, అడ్జస్ట్ అయిపోవడం. అలా కాదు, ఆయనతో అంటు కట్టబడి శాశ్వతమైన ఒక స్థిరత్వంతో ముందుకు వెళ్ళాలి. కొంతమంది సంఘాల్లో కూడా ఉంటారు. ఎలా ఉంటారంటే వాళ్ళకి నచ్చితే మెచ్చితే, వాళ్ళకి గనక ఈ సెగ దగలకపోతే మందిరానికి వస్తారు, దేవుని మందిరంలో ఉంటారు. వాళ్ళకి గనక ఏదైనా గనక గిచ్చి గుచ్చి నొప్పింపజేసి చేయడానికి ప్రయత్నం చేసింది అనుకోండి దేవుని వాక్యం, ఇక కనబడరు. ఏమంటారంటే, బా ఏంటో అటు చెప్తారు వాక్యము అంటారు. అంటే ఈ తటస్థంగా ఉన్న భక్తి ఏనాటికైనా ప్రమాదమేనండి, అది శాశ్వతం కాదు. ఎప్పుడైతే మనం దేవునితో ఒక బాండేజ్, ఒక బంధం కలిగి ఉంటామో, ఆనాడు ఆ బంధం శోధనని లెక్క చేయదు, శ్రమల్ని లెక్క చేయదు, ఇబ్బందుల్ని లెక్క చేయదు, ఇరుకుల్ని లెక్క చేయదు. అవమానాలే కలిగిన, గొంతు మీదకి కత్తి వచ్చిన ఆ బాండేజ్ అంటే ఆ బంధం బెదిరిపోదు. ఆ బంధం ఈ శోధనలకి, ఎదురైన సమస్యలకి కంగారు పడిపోయి కలవరపడిపోదు.
మనం ఎంతగా దేవునితో అనుబంధం కలిగి ఉంటామో అంతగా మనం శోధననైనా, శరీరాన్నైనా, లోకాన్నైనా, దేన్నైనప్పటికీ ఎదిరించగలుగుతాం. అంటే ఆ దేవునితో మనకున్న ఆ బంధం ఉందే, అదే ప్రాముఖ్యం. మన పితరుల యొక్క చరిత్రలో మనం చదివితే అగ్నిగుండంలో వాళ్ళు నిలిచారంట. మనం నిలుస్తామా? చూసా, కరెక్ట్గా చెప్పేశారు. నిజమే, ఉన్నది ఉన్నట్టుగా ఒప్పుకున్నారు, మంచిదే. మనం ఉండలేం. అందుకే ఆ దైవత్వపు పరిపూర్ణతలోనికి మనం వెళ్ళలేకపోతున్నాం. మన పితరులు అగ్నిలో నిలిచారంట. సింహాల బోన్లో వాళ్ళని వేసేస్తే ఆ సింహాల బోన్లో కూడా వాళ్ళు దేవునితో ఆ అనుబంధం కాపాడుకుంటూ, కాచుకుంటూ నిలిచిపోయారండి. సింహాల బోనుకు భయపడలేదు, దేవునితో వాళ్ళకున్న అనుబంధాన్ని కాచుకున్నారు. శోధనకి వాళ్ళు భయపడలేదు. వాళ్ళ మీద పడే రాళ్ళు, వాళ్ళ మీద పడే ఆ నిందలు, అవమానాలు వాళ్ళు ఏనాడు చూడలేదు. దేవునితో వాళ్ళకున్న అనుబంధాన్ని కాచుకుంటూ వచ్చారు. ఇక మిగిలినవన్నీ ఎన్ని వచ్చినా అన్నీ మబ్బు విడిపోయినట్లుగా విడిపోతూ వాళ్ళకి విజయాన్ని సమకూరుస్తూ వచ్చాయి. ఈ రాత్రి నా ప్రియమైన సహోదరులారా, మనం దేవునితో ఎలాంటి అనుబంధం కలిగి ఉన్నాము? ఆపద వచ్చినప్పుడే ఆయన దగ్గరికి వెళ్ళి, ఆపదల్లోనే ఆయన ఆశ్రయించి, లేకపోతే ఆశీర్వాదంలోనే ఆయనను ఆశ్రయించి, ఆశీర్వాదకరంగా ఉన్నప్పుడే ఆరాధించి, తటస్థంగా ఉన్న భక్తిని చేతబట్టుకుని వెళుతున్నామా? లేకపోతే స్థిరమైన ఒక భక్తి? మన ఆత్మీయ తండ్రి దైవజనులు యేసన్న గారు సేవ ప్రారంభ దినాల్లో ఒక ప్రార్థన మందిరం ఒక కోమ వస్తుండేదంట. సరే, ఒకరోజు ప్రార్థన చేద్దామని వాళ్ళ ఇంటికి వెళ్తే ఇలాగే చిన్న దడిగట్టు ఉంటారంట వాళ్ళ ఇంటికి. 4-5 గంటలప్పుడు సాయంకాలం వెళ్ళాడంట ప్రార్థన చేద్దామని. వెళ్తే ఆమె ఆ తొట్టి దగ్గర అంట్లను వేసుకొని అంట్లు గడుక్కోవడానికి కూర్చుంటుందంట. అప్పుడు అన్న వెళ్ళి, మా మార్తమ్మ గారు వందనాలమ్మా అన్నాడంట. ఆమె తిరిగి కూడా చూడలేదంటండి. తిరిగి కూడా చూడకపోతే మరలా రెండోసారి మార్తమ్మ గారు వందనాలమ్మా అన్నాడంట. అబ్బే, మరలా మూడోసారి కూడా యేసన్న గారు, మా మార్తమ్మ గారు వందనాలమ్మా పలకకపోతే మానవుడు ఉండి, ఓ నాయనమ్మో పాస్టర్ గారు వచ్చాడే తిరిగి చూడవేంటే అంటే అంటతాడే, పాస్టర్ గారు అడిగేసా బరా అనిందంటే నాన్ని. యేసన్న గారికి గుండు గుప్పిట్లోకి వచ్చిందంట. ఓయమ్మ, ఈమె ఏంటారు నాయను, పాస్టర్ లేడు గీస్తలేడు అంటుంది, ఏమొచ్చింది ఈమెకి అనుకుని ఆశ్చర్యంగా చూస్తున్నంతలో మరలా ఆ కుర్రోడే అన్నాడు, ఇగో అయినమ్మా ఏ పాస్టరు, మన చర్చిలో పాస్టరే అంటే మరలా అనిందంటే, చర్చిలో గిరిచారు బరా. ఇక యేసన్న గారికి దడ పుట్టిందంట. ఇక వాడు ఏ చర్చిలో యేసన్న గారే అన్నాడు అనుకో, ఇక మరలా ఏమంటుందో అని యేసన్న గారికి దడ పుట్టి వాడు పక్కకు పిలిచి, ఏంట్రా మీ నాయన బట్ట మాట్లాడుతుందంటే వాడు చెప్పాడంట, ఇప్పుడు కాదు నిన్న సాయంకాలం నుంచి ఇట్టాగా ఉంది మా నాయనమ్మ. ఏమిరా ఎందుకురా అంటే, నిన్న మా ఇంట్లో ఒక బక్కతోడు చచ్చిపోయిందిగా. చూసారండి, పేరు మార్తమ్మే, బక్కతోడు చచ్చిపోయిందంట. అందుకని నేను సాయంకాలం నుంచి ఏం పట్టిందంటే, చర్చి లేదు, గిర్చి లేదు, బైబిల్ లేదు, గీబుల్ లేదు, ప్రార్థన లేదు, గీర్త లేదు. నా బక్కతోడు ఎందుకు చచ్చిపోయింది? దేవుడు ఉంటే, దేవుడు చూస్తుంటే నా బక్కతోడు ఎందుకు కాపాడలా? చూడండి, విశ్వాసే, పిశాచి కాదు, మార్తమ్మే. చిన్న శోధన కలిగేసరికి ఎంత ఎడబాటు కనబడుతుందో చూడండి. నేను ఆ సంగతి చెప్తే మీరు చక్కగా నవ్వుతున్నారు, కానీ మీ సంగతి ఏంటి? అడిగినవన్నీ కనుక అందిస్తుంటే, అడిగినవన్నీ కనుక జరిగిపోతుంటే, సాగుతుంటే, మీరు కూడా అల్లుల శుద్ధి పైకి పాట బాగా పాడుతారు, భుజాలు ఎగరేస్తారు, చిటుకులు వేస్తారు, అబ్బో బాగా చేస్తారు. మరి ఏదైనా కాస్త శోధన కలిగినప్పుడు, ఇబ్బంది కలిగినప్పుడు మన ఆధ్యాత్మికమైన ఆ స్టేటస్, ఆ స్థితి ఎలా ఉంది, ఎలా మనం ఆయనతో హత్తుకొని బ్రతుకుతున్నాం, ఇవన్నీ మనం పరిశీలించుకో. మీకు ఇంకో అవకాశంలో ఇంకొక మిదిన మాట చెబుతేనేనండి, అప్పట్లో ఉత్తరాలే కదా, ఫోన్లకి ఏం లేవు కదా. ఒక చిన్న కార్డు వచ్చిందంట మందిరానికి. ఏమంటే, యేసన్న గారండి, మా ఊర్లో నుంచి ఒక పలానా సహోదరి మందిరానికి వస్తుంది కదా, లక్ష్మక్క. ఆ లక్ష్మక్క భర్త లేడు కదా, ఒక కొడుకున్నాడు కదా, ఆ కొడుకు కూడా యాక్సిడెంట్లో చచ్చిపోయాడు.
మీరు ఒకసారి వచ్చి పలకరిస్తే బాగుంటుంది అని ఒక ఊరిలో ఒక 10-15 మంది విశ్వాసులు ఉన్నారు. ఆ విశ్వాసుల్లో ఒక ఆమె ఉత్తరం రాసిందంటే మందిరానికి, పలానా కొత్తగా ప్రభువు నమ్ముకున్న ఆ లక్ష్మక్కకి ఇలాగ వేదన కలిగింది, వాళ్ళ కుమారుడు యాక్సిడెంట్లో చచ్చిపోయాడు, మీరు వచ్చి ఒకసారి పలకరిస్తే బాగుంటుంది అని తోటి విశ్వాసి ఉత్తరం రాస్తే యేసన్న గారు చదువుకున్న, అయ్యో మంచి విశ్వాసి, కొత్తగా నమ్ముకున్నామే ప్రభువుని, మొదలే భర్త లేడు, ఉన్న కొడుకు ఒక్కడు, ఆ ఒక్క కుమారుడు యాక్సిడెంట్లో చచ్చిపోతే ఎంత వేదనతో ఉంటుంది, ఎంత దుఃఖంలో ఉంటుంది. మనం వెళ్ళి పలకరించి కొంచెం పరామర్శించి వద్దామని ఒక వారం రోజుల తర్వాత వెళ్ళాడంటండి. ఆయనకున్న పరిస్థితులను బట్టి అప్పట్లో ఇది సేవ ప్రారంభంలో ఏదైనా ఊరు వెళ్ళాలంటే రూపం పోగేసుకోరు పాపం ఆయన. సరేనని వెళ్ళాడంట. వెళ్తే ఆ ఇంటికి వెళ్ళాడంట. ఆమె చాట్లో బియ్యం వేసుకొని రాళ్ళెడుతూ ఉంది భోజనానికి అని చెప్పి. ఇక అన్నం చూసి ఆమె గంతులేసిందంట, నాయనా వందనాలయ్యా, స్తోత్రాలయ్యా, నాయనా నువ్వు గుర్తుపెట్టుకున్నావా బాబా నన్ను, రానైనా కూర్చోనైనా అని. ఆమె సేవ ఎలా ఉందనైనా, ఎక్కడెక్కడ కోటాలు జరుగుతున్నాయి ఏంటి అది ఇదని మామూలుగానే మాట్లాడుతుందంటండి. కంగు తిన్నాడంట అన్న. ఇదేంట్రా మనోళ్ళేమో ఈ లక్ష్మక్క కుమారుడు యాక్సిడెంట్లో చచ్చిపోయాడని చెప్పారు, ఈ తల్లి బాగానే ఉంది, ఇట్లా మాట్లాడుతుంది ఏంటి అనుకొని, అయినా తక్కువని ఎట్లా అడుగుతాం, ఏంటమ్మా మీ అబ్బాయి చచ్చిపోయాడని ఎట్లా అడుగుతాం, సభ్యత కాదు కదా అని. ఏంటమ్మా ఎలా ఉన్నారమ్మా అని ఆ మాట ఈ మాట మాట్లాడుతుంటే ఆమె సంతోషంగానే సరదాగానే మాట్లాడుతుంది, కానీ ఈ ఆనవాళ్ళ కనిపించట్లేదట. ఏంట్రా వీళ్ళు ఎవరి గురించి చెప్పారు ఏంటి, అయినా మన ఊర్లో ఎంతమంది లక్ష్మక్కలు లేరేంటి, ఏ ఊరు చనిపోయినారు ఏంటి వీళ్ళు తిక్కలోళ్ళు, మన ఈవనుకున్నాను నేను అని. సందిగ్ధాల మధ్యలో అరగంట అయిపోయింది, 30 గంట అయింది, గంటన్నర అయింది, ఆమె ఏం చెప్పట్లే. ఇంకా మందిరంలో విషయాలు, దేవుని వాక్య విషయాలు ఇలాగ మాట్లాడుతుంటే యేసన్న గారు మాట్లాడుతున్నారు, గంటన్నర అయిపోయింది. ఇక సర్లే ఈమె కుమారుడు కానట్టుంది, ఎవరో సంగతి రాసినట్టున్నారు వాళ్ళు, నేను ఏమనుకున్నాను. సరే అమ్మా బయలుదేరుతానమ్మా అంటే, నాయన సరిగ్గా భోజనం వండే టైంకి వచ్చావు నాయన, ఒక్క 10 నిమిషాలు కూర్చో, అన్నం ఉడికిపోయింది, అంత అన్నం తిని అంత భోంచేసేయాలి నాయన అని. సరే యేసన్న గారు కూడా వచ్చిన పని ఇంకా మనకి తేలలేదు కదా, క్లారిటీ రాలేదు కదా, భోంచేసి వెళ్దాం లేదని సరే మా అన్నాడు. కూర్చున్నాడంట. 10 నిమిషాల్లో పాపం ఏదో పప్పుచారు కాసి అంత అన్నం పెట్టింది, తినేసాడు, అయిపోయింది. ప్రార్థన కూడా చేసేసాడు, అయిపోయింది. సరేమ్మా వస్తానమ్మా అంటే, నాయన నేను కూడా ఆ బస్ స్టాప్ దాకా రానా అనిందంట. రామ్మా బలిదానివి అని మాట్లాడుకుంటూ ఉసూరు మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటే అదుగదుగు అల్లంత దూరాన్ని బస్ స్టాప్ ఉందంట. దగ్గరికి వెళ్ళిన తర్వాత మెల్లగా అప్పుడు అంటుందంట, నాయనా నీకు ఈ సంగతి తెలుసా అనిందంట. వెంటనే అన్న ఏంటి మా అంటే, అదే మా అబ్బాయి ఉన్నాడు కదా అయ్యా, ఒక కొడుకు అటు చచ్చిపోయాడయ్యా. అప్పుడు ఇంకా క్లారిటీ వచ్చింది. అప్పుడు అన్నకి అర్థమయ్యి అక్కడ ఆగి, ఏమ్మా ఏం మాట్లాడుతున్నావమ్మా నువ్వు, అసలు నేను వచ్చిందే ఆ పని మీద వచ్చానమ్మా, మనోళ్ళు ఏదో ఎవరెవరో ఉత్తరం రాశారు నాకు ఇలాగ మీకు జరిగిందని, పలకరించిపోదామని ఏదో ఆదరణ మాటలు చెబుతావు, నేను వస్తే నువ్వేమో సరదాగా ఉంటివి, నాకేమో క్లారిటీ లేక, నేను నిశ్చయించుకోలేక, నేను ఏమని అడగాలని మదరపడి మౌనంగా వెళ్తున్నా. ఇక్కడ చెప్తావేంట మా మాట. నాయన ఏముంది నాయన, చనిపోయాడు ఏంటంటే ఆ వంటదంట. ఏముంది నాయన, వాక్యం నెరవేరిందయ్యా. వాక్యంలో ఏం రాయబడి ఉంది, ఎన్నిసార్లు గద్దించినా లోబడని వానికి మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనం వచ్చును అని రాస్తుంది కదా నాయన. చూడండి, ఆమె కొత్తగా దేవుని మందిరానికి వస్తుంది, ప్రభువు నమ్ముకొని ఆమె చెప్తుందంట, వాక్యమే నెరవేరిందయ్యా. ఎన్నిసార్లు గద్దించినా లోబడిన వానికి హఠాత్తుగా నాశనం వస్తుందని వాక్యం రాస్తుంది కదా, ఆ వాక్యమే నెరవేరింది. వాడు కాళ్ళు పట్టుకొని, గడ్డం పట్టుకొని, ఒగ్గ పట్టుకొని ఎన్ని రోజులు అడిగానయ్యా, ఒరే తాగబాకరా నాయన, తాగబాకరా, డ్రైవింగ్కి వెళ్తున్నావు నాయన, మీ నాన్న తాగి నన్ను ఒంటరి చేసి వెళ్ళిపోయాడు రా, నువ్వన్నా మారు నాయన, తాగద్రా అని కాళ్ళు పట్టుకొని, గడ్డం పట్టుకొని, బతివులాడి ఒగ్గ పట్టుకొని కన్నీళ్లు పెట్టానయ్యా. మారాడా? తాగుపోతాడయి తిరిగి తాగి ఆ డ్రైవింగ్ ఫీల్డ్లోకి వెళ్ళి తాగి డ్రైవింగ్ చేస్తున్నాడంటే యాక్సిడెంట్ జరిగిందని చచ్చిపోయాడు.
దానికి నేను ఏడ్చి ప్రయోజనం ఏంటయ్యా? వింటున్నారా అని ఆమె అనిందంట, నాయనా ఆడు తాగుబోతోడు, తాగి చచ్చిపోయాడు, నీవు నా బిడ్డవు కదా, నీవు నా కుమారుడు కదా, నా కొడుకు కదా నాయన, నువ్వు ఇంతమంది ఆత్మలకి ఆశీర్వాదకరంగా దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నావే, నీవు నా బిడ్డ లాంటి కదా. యేసన్న గారికి కళ్ళెమ్మటి నీళ్ళు వచ్చాయంటండి. వెంటనే అన్న అక్కడ నిలబడి అన్నారట, అవునమ్మా నేను నీ బిడ్డ లాంటోడినే, నేను నీ కొడుకునే కదమ్మా, నా తల్లివే కదమ్మా నువ్వు, అట్లా నీ ఓదార్చాడంట. ఆ మాత్రం ధైర్యంగా అంటుందంట, దేవుడు న్యాయం చేస్తాడయ్యా, అన్యాయం చేయడయ్యా. ఇప్పుడు నీకు ఈ 2 సంగతులు ఎందుకు చెప్పాను అనుకుంటున్నారు? బక్కతోడు చచ్చిపోతే మార్తమ్మ ఏమనింది అక్కడ? చర్చి లేదు, గిర్చి లేదు, పాస్టర్ లేదు, గేస్టర్ లేడనింది మార్తమ్మ. అది ఆమె అనుబంధం. కిస్మిస్ చేస్తుంది, ఈస్టర్ చేస్తుంది, పాస్టర్ చేస్తుంది, పోస్టర్లు వేస్తుంది. పేరేమో మార్తమ్మ. బక్కతోడు చచ్చిపోయే లోపల ఎంత విరక్తిగా మాట్లాడిందో, దేవునికి ఆమెకి అసలు సంబంధమే లేనట్టుగా మాట్లాడింది. మరి ఇక్కడ సొంతం తన కడుపును పుట్టిన బిడ్డ చచ్చిపోయినా దేవునితో ఆమెకున్న అనుబంధం చూడండి. వింటున్నారా నేను చెప్పిన మాట? ఏదో తటస్థంగా ఆయన ఆశ్రయించడం, తటస్థంగా భక్తి చేయడం, తటస్థంగా మనం విశ్వాసం అని చెప్పుకోవడం కాదండి. చావైనా రేవైనా ఆ స్థిరత్వం ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో చూడండి. కీర్తనలో ఒక చక్కటి మాట, అదేంటంటే 63వ కీర్తనలో మొదటి వాక్యం, దేవా నా దేవుడవు నీవే. చాలండి, ఒకే పదం, అందులో కూడా ఒక 2 అక్షరాలే నేను మీతో చెప్పేది. అదేంటంటే నీవే. హల్లెలూయా. ఈ 2 అక్షరాలు నేను చెప్పేది ఈరోజు మీతో. ఏంటది? అందరూ చెప్పండి, గట్టిగా చెప్పండి, నీవే. ఎందుకు ఈ మాట నేను ఇంతగా ప్రత్యేకించి చెప్తున్నానంటే, నీవే అంటే ఇక వేరే వాళ్ళు లేరు. నాకు నీకు మధ్య ఉన్న ఆ అనుబంధం ఇలాంటిది. నీవే, నువ్వు గాక నాకు లేరు. నీవే. ఇక మధ్యలో వేరే వ్యక్తికి అక్కడ తావు లేదండి. మరలా 3వ వ్యక్తికి అక్కడ స్థానం లేదండి. 3వ వ్యక్తికి అక్కడ సంబంధమే లేదండి. నేను, నాతో కూడా నీవు. ఎంత నిక్కచ్చిగా, ఎంత స్పష్టంగా, ఎంత స్థిరంగా ఇతని మనసు ఉందనేది ఈ ఒక్క మాటలో అర్థమైపోద్దండి. అయ్యా నా దేవుడువయ్యా అని అనట్లే, దేవా నా దేవుడవు అని అనట్లే, దేవా నా దేవుడవు నీవే. నేను చేతులెత్తి దండం పెట్టేది నీకే, నా కన్నీళ్లు కార్చేది నీ సన్నిధిలోనే, నేను ఆశ్రయించింది నిన్నే. నీవు కాక, నీవు తప్ప నాకు ఎవ్వరూ లేరు, నిన్నే ఆశ్రయించి ఉన్నాను అనే ఆ అనుబంధాన్ని ఇక్కడ ప్రత్యక్షపరుస్తున్నాడు. ఒకసారి నేను చెప్పే మాట మీరు వినండి. ఏనాడైనా ఈ ఆధ్యాత్మికమైన లోతుల్లో నాకున్నది ఆయనే, నా ఆశ్రయం ఆయనే అనే ఆ లోతైన అనుభవంలో మన నడక, మన విశ్వాస జీవితాన్ని మనం కలిగి ఉన్నామా అనేది ఒక ప్రశ్నగా మనం తీసుకోవాలి. ఎందుకంటే ఆపద వచ్చింది అనుకోండి, మనకు వెంటనే మన మనసులో కొంతమంది ఉంటారండి, వాళ్ళ మీదకి వెళ్ళిపోద్ది మన మనసు. చేతుల్లో డబ్బులు లేవనుకో, వెంటనే మనకు ఆప్తులైన వాళ్ళు, స్నేహితులైన వాళ్ళు, శ్రేయోభిలాషులైన వాళ్ళు, ఎవరైనా మనల్ని బాగా పలకరించే వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకో, వాళ్ళ మీదకి వెళ్ళిపోద్ది మనసు. వెంటనే వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ నెలకు సరిపడా ఏదైనా అప్పు తెచ్చుకుంటే సరిపోద్దేమోనే అనే మనసు వెళ్ళిపోద్ది. కానీ ఆపద వచ్చిందా, ఇంకెవరున్నారు నాకు? నేను చెప్పే ధోరణి మీరు అర్థం చేసుకోవాలి. ఆపద వచ్చిందా, ఇంకెవరున్నారు నాకు? అనారోగ్యం వచ్చిందా, ఇంకెవరున్నారు నాకు? వ్యధ కలిగిందా, బాధ కలిగిందా, చెప్పుకోవడానికి ఇంకెవరున్నారు అనే ఆ వ్యక్తిగత ఆధ్యాత్మికమైన విలువని ఈరోజు మనలో ఎంతమంది కలిగి ఉన్నారంటే దీనికి మాత్రం సిగ్గుపడాల్సిందే మనం.
ఎందుకంటే మనకున్న చెడ్డ అలవాటు ఏంటంటే మనకు కనబడిన మనకున్నటువంటి వాళ్ళందరినీ ఆశ్రయించి వాళ్ళ దగ్గర అంత ప్రయత్నం చేసి అంత అయిపోయిన తర్వాత ఇక ఎక్కడ మనకు గతి లేదు అనుకుంటే, ఇట్లా అంటున్నాను నేను, ఏమనుకోవద్దండి, ఇంకెక్కడ మనకు గతి లేదు అనుకుంటే అప్పుడు వస్తారు దేవుని దగ్గరికి. వింటున్నారా? నేను ఇంకా మీకు వివరంగా చెప్పనా? హాస్పిటల్ అన్నీ తిప్పేసి కోయాల్సిన దగ్గర అంతా కోసేసి పెట్టాల్సిన ట్యూబులన్నీ పెట్టేసి ఇక అంతా అయిపోయిన తర్వాత డాక్టర్లు చేతులు ఎత్తేసి ఇక తీసుకెళ్ళిపోయి అంటారే, అప్పుడు చర్చి దగ్గరకు తీసుకొచ్చి ఏం చెప్తారో తెలుసు, అయ్యా ప్రభు కనుక బేలు చేసి బిడ్డను బతికిస్తే చర్చిలో నడిచిపెట్టేస్తానయ్యా. అదేందుకు ముందు చేయకూడదు? మీకు అర్థమవుతుందా? ఎప్పుడు వచ్చారు దేవుని దగ్గరికి వెళ్ళు? అన్నిట్లో ఓడిపోయి వాడిపోయి చెడిపోయి పడిపోయి కుంగిపోయి ఇక అన్నిట్లో అలసిపోయి ఇక ఆధారమే లేదనుకుంటారే, అప్పుడు వస్తారండి దేవుని దగ్గరికి. అదే చిన్న శోధనైనా పెద్ద శోధనైనా ఏదైనా ఒకటి మనకు కనబడిన వెంటనే, మనసుకు తోచిన వెంటనే వేరొక దిక్కున్నప్పుడు, హిజ్కియా రాజు మీకు తెలుసు కదా, తెలుసా తెలియదా? ఆయన దగ్గరికి దైవజనుడు వచ్చాడు. వచ్చి వెంటనే ఏం చెప్పాడంటే దైవజనుడు, మీకు శుభం కలుగును గాక రాజా, మీటింగులు పెట్టుకుంటున్నాము, కనీసం మీరు ఏదన్నా కొంచెం సహాయం చేసి ఆదుకోండి అని అనలా. ఇది దైవజనుడు వచ్చి రాజుగారి దగ్గరికి, లేకపోతే రాజుగారి దగ్గరికి దైవజనుడు వచ్చి, రాజుగారు కొంచెం పరిచర్యకు కొంచెం అవసరతలు ఉన్నాయండి, మాకు కొంచెం ఒక వ్యాన్ కొని పెట్టండి, మాకు కొంచెం సౌండ్ సిస్టమ్ కొని పెట్టండి, మాకు కొంచెం స్థలం కొని పెట్టండి. ఇవి కదా మామూలుగా సర్వసాధారణంగా గొప్ప వాళ్ళ దగ్గరికి వెళ్తే మనోళ్ళు అడిగేది. ఏంటి నన్ను చూస్తానంటే నేనేదో అడిగినట్టు ఏంటండి? ఇప్పుడు మీ దగ్గరికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏమడుగుతారు మీరు? చాలా ఉన్నాయిలే, ఇప్పుడు చెప్పుకుంటే తీరే తెగేది కాదు అది. మరి ఈయన రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. రాజుగారి దగ్గరికి వెళ్ళి ఏం చెప్పాడో తెలుసా? రాజా, నీ దినాలు సమాప్తమయ్యాయి, నీ ఇంటిని చక్కబెట్టుకో, ప్రభు చెప్పమన్నాడు ఈ మాట అన్నాడు. నేను ఇక్కడ మీతో చెప్పాలనుకున్న మాట, ఎప్పుడైతే ఆ మాట విన్నాడో వెంటనే అసలు రాజు ఏం చేయాలంటే నేను చెప్తాను వినండి. అయ్యా ఇదేం కర్మయ్యా, నేను చాలా పనులు పెట్టుకున్నాను, చాలా ఆశలు పెట్టుకున్నాను, ఇంకా ఎన్నెన్నో చేయాలనుకున్నాను, ఎన్నెన్నో కార్యక్రమాల మీద నా మనసు ఉంది, ఏంటి ఇలాంటి మాట చెప్పావు? అవునయ్యా ప్రభు చెప్పాడు. అయ్యా కాదయ్యా, అయ్యా నాకు నన్ను దగ్గర క్షమించు, ఏదైనా పొరపాటు చేసి క్షమించమని చెప్పు, అయ్యా నేను మోకరిస్తాను, కొబ్బరి నూనె తీసుకోరంట్రా అని చెప్పి మోకరించి, అయ్యా నెత్తి మీద కొబ్బరి నూనె పోసి ప్రార్థన చెయ్యయ్యా, నువ్వు ప్రార్థన చెయ్యి అంటామా లేదా? మీరేంటి మాట్లాడరేంటి అంటారా లేదా? సరే మీకు అర్థమయ్యేటట్టు దిగుతా, ఇంకొంచెం ఒక స్టెప్ కిందకి దిగుతా. హాస్పిటల్కి వెళ్ళారు, రిపోర్ట్లు వచ్చాయి. వాళ్ళు ఏం చెప్పారంటే, ఒక వారం చూద్దాంలే, లేకపోతే ఆపరేషన్ చేద్దాం, ఒక వారానికి టాబ్లెట్లు రాద్దాం అన్నారు అనుకో. ఈ దారిని వెళ్తా మీరేం చేస్తారు? పాస్ గారి దగ్గరకు వచ్చి, అయ్యా రిపోర్ట్లు వచ్చాయి, అదేందో ఇడ్లీలో రాళ్ళు ఉన్నాయంట, ఏంటి నువ్వు రక్తంలో కూడా ఏదో కాలుష్యం పెరిగిందంట, ప్రార్థన చేయ్యా, ప్రార్థన చేయి అంటారే కానీ అంటారా లేదా? మరి అదేగా రాజు కూడా చెప్పాల్సింది. ఈ దైవజనుడు గొప్ప దైవజనుడు, దేవుడితో మాట్లాడే దైవజనుడు ఆ వార్త తీసుకుని వచ్చినప్పుడు వెంటనే మోకరించి ప్రార్థన చేయ్యా అని అడగాలి. లేకపోతే అయ్యా నువ్వు వెళ్ళి మన దేశంలో ఉండే గొప్ప దైవజనులందరినీ, మన దేశంలో ఉండే గొప్ప పేరు ప్రఖ్యాతించిన లేకపోతే స్వస్థత వరం కలిగిన దైవజనులందరినీ తీసుకుని వచ్చేసాయి. 3 రోజులు మా ఇంట్లో ఉపవాస ప్రార్థన పెట్టు, అర్థమవుతుందా? లేకపోతే ఒక వారం రోజులు అందరూ గొప్ప దైవజనులు అందరూ ఉపవాస ప్రార్థన పెట్టండి. ఈ మరణం తొలగిపోవాలి, ఈ మరణ శాస్త్రం కొట్టివేయబడాలి, నాకు జీవం కలగాలి, మరలా దేవుడు ఆయుష్ ఇవ్వాలి కనుక ప్రార్థించలే అన్నాడు అనుకో. రాజుగారు ప్రార్థన చేస్తారా లేదా? చెప్పరేంటి? చేస్తారు లేదా? రాజుగారు మీటింగులు పెట్టి గొప్ప దైవజనులందరూ రమ్మంటే రాకుండా ఎవరైనా ఉంటారా? అసలు ముందు లైన్లో ఉంటారు మనోళ్ళు. అయితే రాజుగారు రమ్మన్నాడు అంటారు మనల్ని అని చెప్పి వెళ్ళిపోతారు. కానీ ఈ రాజైన హిజ్కియా అలా చేయలేదండి, చేయలే. ఎప్పుడైతే
ఆ మాట విన్నాడో మీరు జాగ్రత్తగా స్పష్టంగా వాక్యాన్ని చదివితే వెను వెంటనే అనే మాట నేను మీకు వివరంగా చెప్తాను చూడండి. ఆ వార్త తీసుకుని వచ్చిన దైవజనుడు అలాగ వెనక్కి తిరిగాడండి. ఆయన ఇంకా బయటికి వెళ్ళి ఇంకా బయలుదేరి వెళ్ళలా. ఆ వార్త తీసుకుని వచ్చిన దైవజనుడు చెప్పి అలా వెనక్కి తిరిగాడు. ఈయన వెంటనే ప్రభు వైపు తిరిగాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి ప్రభువుకి. స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఆయన అలాగే తిరిగాడు, ఈయన ఇలా తిరిగాడు అంతే. ఎందుకనంటే హిజ్కియాకు తెలుసు. ఏం తెలుసు? నాకున్నది ఒక్కడే. నేను చెప్పుకోగలిగితే, నేను వివరించుకోగలిగితే, నేను మొరపెట్టుకోగలిగితే, నేను కన్నులు కార్చగలిగితే, నేను ఆయనకి నా మనవులను చెప్పుకోగలిగితే ఒక్కడే. ఆ ఒక్కడెవరు? ఈ గొప్ప దైవజనుడు కాదు. కొంతమంది మా మీద పడి చేస్తారు. ఏమన్నా పాట రారండి, కనీసం వచ్చి తిరిగి కూడా చూడలేదంటే ఏంది తిరిగి చూసేది? కాదండి, కనీసం మీ చర్చికి వస్తున్నాం, మేము సొన్నం కొడుతుంటే మేము సొన్నం కూడా కొనిపెట్టాం కదా, అంత మాత్రం కృతజ్ఞత లేదు నీకు? నేనంటాను, మా వైపు తిరిగేదానికంటే అటువైపు చెప్పండి అంటే వీళ్ళు ఆయనతో అనుబంధం కలిగిన వాళ్ళు కాదు. ఈ కీర్తనలో మీరు చూడండి, నా దేవుడవు నీవే, నీవు కాక మాకు లేరాయా, వేరొకడు లేరాయా. హిజ్కియా రాజు కూడా వెంటనే ఆయన వైపు తిరిగాడంటే ఇక ఆయన చెప్పుకోవడానికి వేరొకరు లే. ఆ స్థితికి మనం రావాలండి. అప్పుడే నీ ప్రార్థనకి వెంటనే జవాబు దొరుకుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆరోగ్యం బాగాలేదని డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఆయన ఇన్ని టెస్టులు రాశాడు. ఆరోగ్యం బాగాలేదని ఆ మంత్రాలు చేసే వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళేమో నిమ్మకాయలు, కోడికాయలు మొత్తం ఎదురు చెప్పేశారు, వాళ్ళు చెప్పారు. మరలా బాగాలేదని ప్రార్థన మందిరానికి వచ్చి పాస్ గారి దగ్గరకు వస్తే ఈయన పెదవైపులు చూసుకుని కొట్టాడు. ఆళ్ళొకటి చెప్పి ఎవడక దోచినాడు చెప్పుకుంటుంటాడు. అంతేనా కాదా? ఏంటి చెప్పరేంటి? ప్రార్థన చేసి మాలాంటి వాళ్ళ దగ్గరకు వస్తే మేమేమంటాం? ప్రార్థన చేసి మన వాళ్ళకి ఎంత ఉపశమనం అట్టంటే అబ్బా గట్టిగా నరిచాడు అమ్మా పోయి ఉంటుంది. నిజం. ఇంకో కొంతమంది అయితే మరలా 2-3 సార్లు తిరిగి అయ్యా ఇందాకన్నవే గట్టిగా అటను అంటుంటే మీరు అనమని అనిపించుకోకపోతే ఏం ప్రయోజనం? నేను అనేది ఏంటంటే మీరు నా వైపు మా వైపు తిరిగితే ఏం ప్రయోజనం ఉండదో. వాళ్ళ దగ్గరకు పోదాం, వీళ్ళ దగ్గరకు పోదాం, వాళ్ళ దగ్గర అడుగుదాం, వీళ్ళ దగ్గర కాదు. నీకు ఆధారమై ఉండవలసిన, నీకు ఆశ్రయమై ఉండవలసిన, నీకు దిక్కై ఉండవలసిన దేవుడు ఒకే ఒక్కడు. ఆయన పేరే నజరేయుడైన యేసు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, నీవే అన్నాడా? ఏంటి ఆయన? మీకు కొన్ని వాక్యాలు చూపిస్తాను. అదేంటంటే 44వ కీర్తన 44 7వ వాక్యం చదువుతారు చూడండి. మా శత్రువుల చేతి నుండి మమ్మల్ని రక్షించువాడవు, మా శత్రువుల చేతిలో నుండి మమ్మలను రక్షించువాడవు నీవే. నీవే చాలు. ఊహ కందని ప్రేమలోని భావమే నీవు, వేరే వాళ్ళు లేరు. హృదయమందు పరవశించు గానమే నీవు, వేరే వాళ్ళు లేరు. ఇదిగో ఈ వాక్యంలో మనం చదివితే మా శత్రువుల చేతిలో నుండి మమ్మల్ని రక్షించువాడవు. ఏమండి, నేను ఒక మాట మీతో చెప్తాను, అడుగుతాను మిమ్మల్ని, చెప్పండి. మనల్ని రక్షించే నాదులు లోకంలో ఎవరన్నా ఉన్నారా? గట్టిగా చెప్పండి, ఉన్నారండి? ఎవరు లేరు. ఒకవేళ మీ మనసులో పైకి ఒకవేళ లేరు అంటున్నా మీ మనసులో ఒక డౌట్ రావచ్చు, ఏం పోలీసు వాళ్ళు లేరా అట్లా అని. నేను అంటాను, వాళ్ళని రక్షించేది ఎవరు? నరములాడుతున్న ప్రతి నరునికి రక్షణ కావాలి కదా, భద్రత కావాలి కదా, కాపుదల కావాలి కదా.
వానిని రక్షించగలిగిన ఒక బలమైన హస్తం కావాలి కదా. వింటున్నారండి? ఈరోజున ప్రపంచాన్ని, లోకంలో ఉన్నతమైన రాజ్యాల్ని పాలించుచున్న అధికారులు సహితం ఈ కాపుదల లేక, ఈ భద్రత లేక అర్ధాంతరంగా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. శత్రువుల చేతిలో బలైపోతున్నారు. రాజీవ్ గాంధీని చంపేసినప్పుడు అట్టుడికిపోయింది వార్త. కొన్ని ప్రాంతాల్లో అయితే తట్టుకోలేక తల్లడిల్లిపోయారు. అలాగే ఇందిరాగాంధీ గారిని కాల్చి చంపేసినప్పుడు ఎంతమంది కుంగిపోయారు, దిగులు పడిపోయారు. నేను అంటాను, వాళ్ళకి ఏం తక్కువ అయింది? ఏం తక్కువై శత్రువుల చేతులు బలైపోయారు? వాళ్ళకి ఏమి కొదువై, ఏమి రక్షించలేక, ఏమి కాపాడలేక వాళ్ళు బలి అయిపోయారు. చట్టాలున్నాయి, తుపాకీ గొట్టాలున్నాయి, వెనక ముందు నడిచే సెక్యూరిటీ ఉంది. కానీ శత్రువు కన్నువేసే ఆ ధోరణి ఎవరు కనిపెట్టలేకపోయారు. ఆజానుబాహుడు అందగాడండి పాపం రాజీవ్ గాంధీ. నేను ఢిల్లీకి వెళ్ళినప్పుడు ఆ మ్యూజియంకి తీసుకెళ్ళారు. ఆ మ్యూజియంలో ఆయన చిన్ననాటి ఫొటోస్, చిన్ననాటి ఎవరెస్టుడుగా ఉన్నప్పుడు ఫోటోలు, ఆయన పైలట్గా విమానాన్ని నడుపుతున్నప్పుడు ఆ ఫొటోస్ చూస్తే కళ్ళెమ్మటిళ్ళు వచ్చేయండి. రబ్బర్ బంతిలాగా అందగాడు పాపం. మనసంతా వికారమైపోద్ది. ఆయన ఆ పైలట్ డ్రెస్లో దిగిన ఫొటోస్ చూస్తే అయ్యో పాపం అనిపిస్తుందండి. కానీ ముక్కలుగా తునకలైపోయాడు. అదే మ్యూజియంలో ఆయన చనిపోయినప్పుడు మిగిలిన అదేంటది ఏమంటుందండి, అంగి, ఆయన వేసుకున్న అంగి ఉంది కదా, ఆయన ఆ మీటింగ్లో వేసుకున్న అంగి ముక్కలు అయిపోతే ఆ పీసులన్నింటినీ యాడ్ చేసి అక్కడ గ్లాసులో ఫిట్ చేస్తున్నారు. ఇటువైపు చూస్తే ఆయన చిన్ననాటి ఫోటోలు, యవనస్తుడిగా ఉన్నప్పుడు ఫోటోలు, ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఫొటోసు, ఇలాగ చూస్తే ఆ పీసుగా ముక్కలు అయిపోయిన అంగి అది చూస్తే కళ్ళెమ్మటి నీళ్ళు వస్తాయండి. నిజమే, అధికారాలు ఉండొచ్చు, కానీ రక్షకుడు ఉండాలి. ఆధిపత్యాలు ఉండొచ్చు, రక్షకుడు కావాలి. ఎవరికైనప్పటికీ కూడా అధికారాలు మనిషిని రక్షించలేవు, ఆధిపత్యాలు మనిషిని ప్రొటెక్ట్ చేయలేవు. ధనబలం, భుజబలం, జనబలం మనిషికి రక్షణ ప్రసాదించలేదు. ఒక రక్షకుడు కావాలి, మనల్ని కాపాడే ఒక దాత కావాలి. ఏవి లోకంలో మనం రక్షించగలిగిన, కాపాడగలిగిన సాధనాలంటూ ఒక్కటి కూడా మనకు లేవు. ఎందుకు? మీకు ఒక చిన్న నా అనుభవం చెప్తాను. ప్రార్థనా మందిరానికి ఒక ఆయన కొత్తగా వచ్చాడు. ఏమండి పాస్టర్ గారు, ఇక్కడ మంచి ఉజ్జీవంగా ఆరాధన ఎక్కడ జరుగుతుందని నేను చాలామందిని అడిగి తెలుసుకుని వచ్చానండి మీ మందిరానికి అన్నాడు. మంచిదే కదా నాయన, ఏదో ఒకటిలే, కాసేపు ఆదివారం పోయి తల ఉంచుకొని జొల్లు గరిచి రావడమే కదా. ఆదివారం అంటే చర్చిలో కాసేపు కూర్చొని రావాలి, ఏదో ఒకట్లే అని ఎక్కడికొక దగ్గరికి వెళ్ళి నామకార్థంగా గోతులో పడకుండా, ఎక్కడ ఉజ్జీవంగా జరుగుతుంది, ఎక్కడ మంచిగా వాక్యం చెప్తారు, ఎక్కడ హెచ్చరించి గిచ్చి గుచ్చి వాక్యాన్ని బోధిస్తారు అని తెలుసుకొని వచ్చావు, మంచిదే కదా అన్నాను. అదేనండి, నాకు అలాగ భలే ఇష్టమండి. నాకు ఏదో నామకావాస్తిగా కూర్చొని రావడం కాదు, కానీ మీలాగా ఖండించి బుద్ధి చెప్పి విమర్శించి మమ్మల్ని బాగు చేసేవాళ్ళు కావాలండి అని నాకు ప్రసంగం చేశాడు ఆయన. సరేలే అన్న. మరలా ఏమన్నాడు, ఏమంటే నేను కొత్తగా వస్తున్నాను, ఒక 6-7 నెలల నుంచి మీ దగ్గరికి, ఒకసారి మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయకూడదు అన్నాడు. ఎందుకు చేయను ప్రార్థన, ఎప్పుడు రమ్మంటారు అన్న. ఆయన అన్నాడు, ఈ వారంలో నేను కొంచెం ఫ్రీగా ఉంటాను, మీరు ఈ వారంలో ఎప్పుడు వచ్చినా పర్లేదండి అన్నాడు. నేను అన్నాను, గురువారం రోజు వస్తానండి, ఉదయాన్నే వచ్చి నేను ప్రార్థన చేస్తాను అన్నాను. ఆయన కూడా అన్నాడు, ఒక పని చేయండి, అయితే గురువారం మీరు కనుక వస్తే నేను కూడా, మీరు వచ్చి ప్రార్థన చేసి వెళ్ళిపోయిన తర్వాత నేను కూడా వేరే పని మీద వెళ్ళిపోవాలండి, అలాగే రండి అన్నాడు. సరే, ఆ రోజు ఏం జరిగింది చూడండి, ఇట్లాగే ఉంటాయి.
నేను ఉదయం ఆయనకి 9 గంటలకి 9:30కి వస్తానని చెప్పాను. నేను సిద్ధపడి గదిలోంచి బయటకు వస్తే ఆ రోజే ఇంచుమించు 8-9 మంది కూర్చొని ఉన్నారు నా కోసం బయట. మామూలు రోజుల్లో అయితే రారు, ఇట్లాంటి పనులు పెట్టుకున్నప్పుడే వస్తారు వీళ్ళు. ఆయన పెద్ద ఆఫీసరు, ఆయనకేమో నేను 9-9:30కి వస్తానండి అని చెప్తే అక్కడికి వెళ్దామని నేను సిద్ధపడి బయటకు వస్తే ఇక్కడ ఇంచుమించు 10 మంది కూర్చొని ఉన్నారు. ఇంక వీళ్ళందరికీ ప్రార్థన చేసి వీళ్ళ విషయాలు తెలుసుకొని వాళ్ళందరిని పంపించి నేను వెళ్ళేసరికి 1:30 గంట లేట్ అయింది. సరే నేను వెళ్ళా ఆయనకి. ఇట్లా కాంపౌండ్ వాళ్ళు ఉంది, పెద్ద ఇల్లు. కాంపౌండ్ వాళ్ళు ఉంటే మరి గేట్ వేసేసి ఉన్నారు కదా ఎట్ట అని కేకేద్దామంటే చాలా పెద్ద క్యాంపస్ అది. అదిగో అక్కడ ఇల్లు, అదంతా పెద్ద గేటు క్యాంపస్. అక్కడ గేట్కి పక్కన బెల్ పెట్టున్నారు. ఆ బెల్ నొక్కితే బెల్ నొక్కితే ఆ ఇంట్లో కిర్ర అన్నట్టు ఉంది. ఇక్కడ కిర్ర అనేసరికి ఆయన తలుపు తీశాడు. తలుపు తీసి అన్నాడు, పాస్టర్ గారు రండి పాస్టర్ గారు, మీకోసమే వెయిట్ చేస్తున్నాను అన్నాడు. మీకో మాట చెప్పనా, నేను అన్న గేట్ వేసేసి ఉందండి అన్న. అరే గేట్ వేసేసారా అని ఆయన వచ్చాడా. ఆయనతో ఒక బొచ్చు కుక్క వచ్చింది. ఆయన గేటు తీసి నన్ను రమ్మంటే నేను అన్నాను, అయ్యో వస్తానులే కానీ ఈ కుక్కలు మీరు లాక్కెళ్ళండి. ఎందుకంటే నాకు కుక్కలంటే బహు భయం. ఇప్పుడుగా చిన్నప్పటి నుంచి భలే భయం నాకు కుక్కలంటే. ఎందుకు భయం అంటే శుతి మెత్తగా మనతో స్నేహం చేసినట్టుగా మన పక్కనే వస్తాయి. వచ్చినట్టుగా వచ్చి ఒక్కొక్కసారి టక్కన పట్టుకుంటాయి. వాటిని నమ్మకూడదు. నన్ను ఒకసారి తరిమింది చిన్నప్పుడు, ఆ భయం పోల నాకు. అందుకే నేను అన్నాను, ఈ కుక్కను తీసుకెళ్ళాయి అంటే ఆయన అన్నాడు, మీరేం కంగారు పడి ఒక రండి పాస్టర్ గారు, అది అరస్తుంది కానీ కరవదు అన్నాడు. అది అరిసేదే కానీ కరవదు అన్నాడు. ఆడవని కరవని నాకు ఎందుకు, దాంతో గొడవ, నువ్వు తీసుకెళ్ళు, మీరు తీసుకెళ్ళండి బ్రదర్ అన్న. తుమ్మి కమయర్ అన్నాడు. దానికి ఏం అర్థమైంది వచ్చిందో, మనుషులన్న మాట వినరు కానీ కుక్కలు బాగా వింటున్నాయి ఈ మధ్య. తుమ్మి కమయర్ అనగానే అంటే తోక ముడుచుకున్నానంటే పోయింది. గుట్టుగా వెళ్ళిపోయింది అంతే. ఊరి బాబు ఏం నేర్పించి పెట్టాడు రా బాబు అనుకున్నాను. సరే ఇంకా ఆ కుక్కను ఆయన వెళ్ళిపోయిన తర్వాత నేను కూడా మెల్లగా వెళ్తున్నాను ఇంట్లోకి. వెళ్ళిన తర్వాత రండి పాస్టర్ గారు రండి కూర్చోండి అంటే సోఫా ఉంది, అక్కడ సోఫాలో కూర్చోబోతే ఆయన అన్నాడు, పాస్టర్ గారు సోఫాలో ఇటు కూర్చోండి, మంచం మీద కూర్చోండి పాస్టర్ గారు అన్నాడు. ఏది స్వతంత్రంగా ఇంట్లో మనిషిలాగా నన్ను కలుపుకోవడానికి ఆయన ఇటు కూర్చోండి అన్నాడు. సరే ఆయన కూర్చోమన్నాడు కదా, ఆ మంచం మీద కూర్చున్నానా. ఎప్పుడైతే కూర్చున్నాను లేదో ఆ మంచం కింద నుంచి 2 కుక్కలు చెవులు పెట్ట కొట్టుకుంటూ కింద 2 కాళ్ళు పై మంచం బెదరా ఏది బెదరా అన్నారు. ఓరే బాబా, ఈ యొక్క 2 కుక్కలు అదొకటి విచిత్రమైన వచ్చింది. సరే అయిపోయిందా. సరే ఆయన కూడా అక్కడికి వెళ్ళాలన్నాడు కదా, ప్రార్థన చేయమనిస్తే నేను కూడా వెళ్ళిపోతాను అన్నాడు కదా, ప్రార్థన చేద్దామంటే ఆయన అన్నాడు, ఇక్కడ వద్దులే బ్రదరు, లోపల బెడ్రూమ్లోకి వెళ్దాం, అక్కడ హాల్లో చేస్తున్నానండి అని లోపలికి తీసుకెళ్ళాడు. అక్కడ లోపలికి వెళ్తే ఏసీ గదిలో కూర్చున్నది ఒక కుక్క. ఓరి బాబు ఇదేంట్రా స్వామి, దానికి ఏసీ గదిలో ఏసీ వేసి పెట్టినాడు. మనుషులకు లాగా సస్తానం మనం ఇక్కడ. ఆ కుక్క ఏసీ పెట్టి పడుకుంటే నేను అన్నాను, బ్రదరు ఏంటి బ్రదర్ ఇంటి నిండా కుక్కలు పెట్టుకోండి ఏంటి బ్రదర్ చ అన్న. నాకు తెలియక మరి ఇదే ఆవేశం అంటే. వెంటనే ఆయన అన్నాడు, పాస్టర్ గారు ఇవేనండి నన్ను రక్షించేది. చూసారనే, ఇవే నన్ను రక్షించేది. ఇదిగో 4 గేట్లు ఉన్నాయా, రాత్రులు 4 గేట్లకి 4 గేట్ల దగ్గర ఒక్కొక్కటి వదిలేస్తా, ఈయనండి నన్ను రక్షించేది అన్నాడు. ఆ మాట నాకెందుకో బళ్ళులా గుచ్చుకుంది గుండెకి. ఎందుకంటే కుక్కలా రక్షించేది. అర్థమైందా? కుక్కలండి ఈరోజున మనిషి ఎంత అవివేకంగా ఆలోచిస్తున్నాడో చూడండి. కుక్కలా రక్షించేది. కుక్కలు మనం రక్షించగలవా? ఏముంది, దానికి ఒక బిస్కెట్ కనుక వేస్తే శుభ్రంగా తోక ముడుచుకుని కూర్చుంటుంది, అంతే కదా. ఎంత అవివేకంగా వాటి చేత నేను రక్షించబడుతున్నాను, వాటి చేత నేను కాపాడబడుతున్నాను, వాటి చేత నేను సంరక్షించబడుతున్నాను అనే అవివేకపు ఆ మనస్తత్వం. కానీ ఈ కీర్తనకారుడు అంటాడు, నేను వాటి చేత వీటి చేత నేను కాపాడబడట్లేదు, రక్షించబడట్లేదయ్యా, నన్ను రక్షించువాడవు నీవే నీవే నీవే. ప్రియమైన దేవుని బిడ్డలారా,
ఆ రక్షణ దాత మన పక్షమే ఉండకపోతే, ఆ రక్షకుడైన దేవుడు మనల్ని కాపాడకపోతే ఏ క్షణం కూడా బట్టగట్టి బైబిల్ బట్టి బజార్లో క్షేమస్థితిలో మనం నిలువలేమనే స్థితిని అనే సంగతిని మనం మర్చిపోకూడదండి. ఈరోజు మనిషి అహంకారపు బుద్ధితో గర్వం అనే గుర్రం ఎక్కి నాకేంటి, అర్థమవుతుందండి, నాకేంటి కొదువా, నాకేంటి తక్కువ, శుభ్రంగా 4 అంతస్తులు కట్టేసుకున్నాను, శుభ్రంగా కారు కొనేసుకున్నాను, శుభ్రంగా 4 రూపాయలు వెనకేసుకున్నాను, 4 తరాలకి మిగలబెట్టి సంపాదించి పెట్టాను, ఇక నాకేంటి కొద్దువా అని అహంకారంతో ఉంటున్నాడే. కానీ ఎన్ని నాకున్నా, ఎంత నాకున్నా, ఒక రక్షకుడు లేకపోతే నేను ఎలా కాపాడబడగలను, ఒక రక్షకుడు నాకు లేకపోతే ఎలా నేను భద్రపరచబడగలను, దీవెనకరంగా ఉండగలను అనే ఆ విశాలమైన హృదయంతో ఆలోచించలేకపోతున్నాడండి. ఈ రాత్రి నా ప్రియమైన సహోదరులారా, ఎందుకు ఈ రోజున మనిషి ఆ దైవ ప్రణాళికకు దూరమై, ఆ దైవ కృపకు దూరమై, ఆ దైవ ప్రసన్నతను పొందుకోలేక ఆ అన్నింటిలో ఓడిపోయి ఆఖరికి సాతాను చేతిలో నలిగిపోతున్నాడు? ఆ కాపుదల, ఆ భద్రత ఎందుకు లేకపోయిందంటే ఆ రక్షకుణ్ణి కలిగి ఉండకపోవడం. మీకు జక్కయ్య మీకు తెలుసా తెలీదా? జక్కయ్య తెలుసా తెలీదా? ఎప్పటి నుంచి తెలుసు? ఎక్కడ ఉంటాడు ఆయన? చాలా కాలం నుంచి తెలుసు మీకు. ఏ పొట్టోడు కనబడ్డ జక్కయ్యనే గుర్తు చేసుకుంటారు మీరు, నాకు తెలుసు. సరే, ఆయనకి బాగా సంపాదించుకున్నాడు, ఎట్లాగోలే సంపాదించుకున్నాడు, అన్ని సంపాదించుకున్నాడు, ఇంటి నిండా జనం ఉన్నారు, ఆయనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్నాడు. కానీ మీరు గుర్తించవలసిందో తెలుసా? ఆ ఇంటికి అన్నీ ఉన్నాయి కానీ రక్షణ లేదంట. వింటున్నారా? యేసయ్యను మన ఇంటికి చేర్చుకుంటే మనకు కలిగేది రక్షణ. యేసయ్యను మన హృదయంలో చేర్చుకుంటే మనకు కలిగేది రక్షణ. యేసయ్యను నమ్ముకుంటే, యేసయ్యను గనక ఆహ్వానిస్తే, యేసయ్యను అంగీకరిస్తే, యేసయ్య పరిశుద్ధమైన పవిత్రమైన రక్తంతో కడగబడితే మనకు కలిగేది రక్షణ. కులాలు మతాలు కాదు, రక్షణ. యేసయ్యని ఆ ఇంటికి చేర్చుకున్నాడు, యేసయ్యని ఆ ఇంట్లో ఉంచుకున్నాడు. అప్పుడు యేసయ్య అన్నాడు, ఈ ఇంటికి ఏమొచ్చింది? ఆధార్ కార్డు వచ్చింది అన్నాడా? ఈ ఇంటికి లోన్ వచ్చింది అన్నాడా? ఈ ఇంటికి లాటరీ టికెట్ తగిలింది అన్నాడా? ఇవి కాదు, అవన్నీ ఆయనకు ఉన్నాయి. లేనిది ఏంటంటే రక్షణ లేదు. అతనికి రక్షణ లేదు, ఆ ఇంటికి రక్షణ లేదు. రక్షణ లేని ఇల్లు కాపాడబడుతుందండి? చెప్పండి. అమెరికా నుంచి ఒక మొక్క తెచ్చాననుకో, ఆ మొక్క తెచ్చి నేను ఆ రోడ్డు మీద నాటితే ఉంటుందా? నేను అమెరికా నుంచి తెచ్చాను, నేను చాలా ఖర్చు పెట్టి తెచ్చాను అంటే, నువ్వు ఖర్చు పెట్టిదా? అమెరికా నుంచిదా? లండన్ నుంచిదా? ఎక్కడి నుంచి అన్నదా? రక్షణ లేనిది ఏది కూడా కాపాడబడదు. అంతే మన జీవితం కూడా. నువ్వెంత ఆస్తి, ఎంత అంతస్తులు, ఎంత భోగభాగ్యాలు కలిగి ఉన్నప్పటికీ ఆ రక్షణ నీకు లేకపోతే నీ బ్రతుకు శూన్యమైపోతుంది. నీ ఇల్లు నీకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా నిలవదు. ఆ కుటుంబంలో రక్షణ లేని ఇంట్లో నెమ్మది, ప్రశాంతత, విశ్రాంతి కనబడదు, కానరాదండి. నెత్తిగొక్కుంటూ ఈరోజు చాలామంది నా కర్మో ఇలాగైపోయింది, నాకు నెమ్మది లేదో, నాకు శాంతి లేదో, నాకు ప్రశాంతత లేదో, ఇది ఏనాటి కర్మో అంటుంటారా? కర్మ కాదు, కుర్మ కాదు. రక్షణ ఆ ఇంటికి లేదు, రక్షణ దాత ఆ ఇంట్లో లేడు. రక్షణ లేని ఇంట్లో రక్షణ ఆనందం ఉండదండి, సంతోషం ఉండదు. ఎప్పుడు దెబ్బలాట్లు, కుమ్ములాట్లు, పోట్లాట్లు, ఒకరినొకరు విమర్శించుకోవడం, ఒకరినొకరు ఎత్తిపుడుచుకోవడం, లేకపోతే ఒకరినొకరు నిందించుకోవడం. ఏమైనా కొన్ని కుటుంబాల్లోకి వెళ్ళి చూడండి, భార్య భర్త మీద ఎగబడుతుంటే, భర్త భార్య మీద ఎగబడుతుంటే, వీళ్ళిద్దరు కలిసి పిల్లల మీద ఎగబడుతుంటే, పిల్లలు చూస్తే వీళ్ళ మీద ఎగబడుతుంటారు. అది ఒక క్రీడ, లేకపోతే ఒక ప్లే గ్రౌండ్ లాగా ఉంటుంది కానీ ఒక కుటుంబంగా ఉండదండి, కుటుంబంగా ఉండదు. ఆయనకు కోపం వచ్చి భార్యను ఒక దెబ్బేసాడంట. భార్య భర్తలు కదా, కోపం వచ్చినట్టుంది, ఒక దెబ్బేసాడు. దెబ్బేగానే ఆయమ్మ నన్ను కోట అని లేస్తే ఆమె లేచిందా?
అంతలో మళ్ళీ పిల్లలు లేచారు. మా కళ్ళ ముందే కొడతావేంటి నువ్వు అని పిల్లలు లేస్తే ఆయన అంటాడు, రే నా భార్య నేను కొట్టుకుంటాను. పిల్లలతో మాట్లాడేది అట్లాగా. అది ఇల్లా ముల్లా, కంప ఏ నా భార్య నేను కొడతాను రా, మీరెవరు అడిగేదానికి అంటాడంటే పిల్లల్ని. ఏంటండి పిల్లలు అంటారట, నీ భార్య అయితే అయిందే మా అమ్మ. ఏ అర్థం లేని మాటలు మనసులు కలవు. ఎందుకంటే సాతాను ఆ ఇండ్లని అలాగా ఏలుబడి చేస్తుందండి. రక్షణ లేని ఇంట్లో కనబడే, రక్షణ లేని కుటుంబాల్లో కనబడే క్షోభ ఇది. నా ప్రియమైన సహోదరులారా, యేసుక్రీస్తు అనే రక్షకుడిని ఇంటికి ఉంటే ఆ ఇల్లు స్వర్గసీమగా ఉంటుంది. ఆ ఇల్లు పరలోకాన్ని తలపెడుతుంది. ఆ ఇంట్లో ఉన్న వారి గుండెల్లో ఆనందం పొంగి పొర్లుతుంది. ఈ రాత్రి ఇదిగో ఆ మాట నీ నోట రావాలి. ఏ మాట అంటే, నా రక్షకుడవు నీవే, నాకు వేరే రక్షకుడు లేడు, నన్ను కాపాడేవాడు ఎవరు లేరు, నన్ను సంరక్షించేవాడు ఈ లోకంలో ఎవరు లేరయ్యా, నీవే రక్షకుడవు నీవే. అంతేకాదు ఇంకొక మాట కూడా నేను మీకు చూపిస్తాను. అదేంటంటే, ఒక సహోదరి మోసపోయింది. నన్ను చూడండి, నేను చెప్తా. మోసపోయి పాపం ఆమె ఏదో ఆమె తత్వం అనుకోవాలి, కాలం అట్లా కలిసి వచ్చింది అనుకోవాలి, ఏమో ఏదేమైనప్పటికీ ఒక మాట నేను మీతో చెప్తాను. ఒక రోజున ఆ యజమానుడు ఆమెను ఏం చేశాడో తెలుసండి, అంత నీళ్ళ తిత్తి చేతికిచ్చి, కొంచెం ఆహారం ఆమె చేతికిచ్చి, ఆమెకు పుట్టిన కుమారుణ్ణి ఇద్దరిని ఇంట్లోంచి గెంటేసేసాడండి. మీకు ఇంకా ఒక బాధాకరమైన విషయం చెప్తా. ఆ గెంటేసిన మహానుభావుడు ఏమైనా ఏమీ లేనోడా అంటే కాదు, అన్నీ ఉన్నాయి. మందలున్నాయి, ఒంటెలున్నాయి, మేకలున్నాయి, గొర్రెలున్నాయి, దాసదాసీలు ఉన్నారు, అందరూ ఉన్నారు ఆయనకి. మరి అంతున్నవాడు ఎంత ఇచ్చాడు ఆమెకి? 1 ఎకరం స్థలము, 100 మేకలు, 200 గొర్రెలు, 2 దాసదాసీల్ని, ఇదిగో నీ బతుకేది నువ్వు బతుకోబో అని అన్నాడా? లే, దారుణమైన పరిస్థితి. ఈయనకి ఏమీ లేనోడా, ఏమైనా రెక్కాడితే డొక్కాడుతుందన్నట్లుగా బతికేవాడా అని చూస్తే అది కాదండి. అన్నీ ఉన్నాయి, ఈయనకి సమృద్ధి ఉంది. అన్ని ఉండి కూడా ఏమిచ్చి పంపించాడో తెలుసా? అంత నీళ్ళ తిత్తాను, అంత ఆహారం. నేను కనుకుంటే అడిగేవాడిని, నిలదీసేవాడిని. నేనైతే సుప్పనతోడు ఉన్నట్టున్నావు, నువ్వు సుప్పనత పనులు చేస్తున్నావు, ఆడ మనిషి ఇప్పుడు ఆ బిడ్డను తీసుకుని ఎక్కడికి వెళ్తుంది ఏంటి? మరి నువ్వేమన్నా లేనోడువా? ఎంత ఉంది కదా, ఏమీ లేకుండా ఇంట్లో చెల్లు అంటే ఎక్కడికి వెళ్తుందావే? ఏదైనా కొంచెం సహాయం చేయవాయా, ఏదైనా ఇవ్వవాయా అని అడుగుండే వాళ్ళవి. కానీ దానికి కూడా కారణాలు లేకపోలా. ఒకవేళ అలాగ గనక అబ్రహాము నిలదీస్తే అబ్రహాం చెప్పే సమాధానం ఏంటో తెలుసా? నాయనా దైవజనుడా, నేను చెప్పే మాట ఒక మాట విను. ఏదో కొంచెం ఇవ్వవయ్యా అంటావు, కొంచెం కాదు, ఇదంతా ఇచ్చేస్తా. అయితే నేను విశ్వసించేది, నేను ఆశించేది ఏంటంటే, నేను ఏమిచ్చినా అది కొంతకాలమే, నేను ఎంత ఇచ్చినా అది కొంతకాలమే. నేను ప్రార్థించేది, నేను కోరుకునేది, నేను మొరపెట్టేది, నేను విశ్వసించేది ఏంటంటే, నేనిచ్చిన దాంతో వాళ్ళు బ్రతకాలని కాదు, నా దేవుడు వారి ఎడల గుప్పులు విప్పాలి, నా దేవుడిచ్చిన దానితో వాళ్ళు బ్రతకాలి. అది శాశ్వతమైంది. వింటున్నారండి? అబ్రహాం జీవితంలో ఎంత విశ్వాసం కలిగిన వాడంటే, ఆయన విశ్వాసులకు తండ్రిగా చేశాడు దేవుడు. ఏంటి ఆ రోజున ఆయనకున్న విశ్వాసం అని అంటే, నేను వీళ్ళని పోషించడం కాదు, నేను వీళ్ళకి ఒక భవిష్యత్తును చూపించడం కాదు, నా వలన వీళ్ళు గొప్పవాళ్ళు అవ్వడం కాదు, దేవుడు వీళ్ళని గొప్పవాళ్ళగా చేయాలి, దేవుని చేత పోషింపబడాలి, దేవుని చేత రక్షించబడాలి. ఏనాడైనా మన పిల్లలకి మనం ఇట్లా చెప్తామండి, ఓ పెద్ద పాప
నేను పెద్దోడా, నాయనా ప్రార్థన చేసుకోండి, నేనేదో నీకు మేలు చేస్తాను, నేనేదో నీకు ఒక ఫ్యూచర్ చూపిస్తాను, నేనేదో నీకు ఒక ఉద్యోగం ఇప్పిస్తాను అని ఆశలు పెట్టుకోవద్దు నాయనా. నా వలన కాదు నువ్వు గొప్పవాడువు కావాల్సిందే, దేవుని వలన నువ్వు గొప్పవాడువు కావాలి. నేను కాదు నేను గొప్ప చేయాల్సింది, నేను కాదు నేను ఆశీర్వదించాల్సింది, నా దీవెన నా సంపద కాదు. మోకరించి ప్రార్థన చేయి. ఆయనని ఎడల కనికరం చూపించాలి, ఆయనని ఎడల దయ చూపించాలి. కనుక ఆయన సన్నిధిలో యథార్థవంతుడవై నీతిగా యథార్థంగా బ్రతుకో అని ఏనాడని చెప్తామండి? చెప్పం. మనకుండే బడ ఏంటో తెలుసా? మింగడానికి మెతుకు లేకపోయినా మీసాలకు సంపంగి నూనె కావాలంట. మనకు ఏం చెప్తావు తెలుసు? రే నువ్వేంట్రా కష్టపడేది, సమూహం కడుపులో పుట్టావురా, నువ్వు మనిషివి కాదా? సమూహం కడుపులో పుట్టావురా, నువ్వేంట్రా తగ్గేది? నాకు ఆడు తెలుసు, నాకు ఈడు తెలుసు, నాకు అంత తెలుసా, నువ్వేం భయపడ మాకు, చిటికెత్తే రాలిపోతాయి. ఏంది రాలిపోయేది? ఈ బడాయి మాటలని చెప్తామా? ఇక వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా? ఓ అబ్బా మా నాయన కింగ్, అసలు మా నాయన సూపరు. అర్థమవుతుందండి? ఈ రోజున చాలామంది ఇలాగ మోసపోతున్నారండి. అబ్రహాం అలాగా మోసపోలేదండి. అబ్రహాం గుండెల్లో ఉన్నది ఏంటంటే, నా దేవుని మూలాన నా బిడ్డలు కట్టబడాలి, నా దేవుని మూలాన నా ఈ కుటుంబం దీవించబడాలి అని కోరిక కలిగి ఆమెని అతనిని పంపించేశాడు. ఇప్పుడు నేను మాట చెప్పే మాట వినాలి. పాపం ఆమె ఆ నీళ్ల చేత పట్టుకుని ఆ చిన్న బిడ్డను తీసుకుని ఎండిన ఎడారిలో ఏకాకిగా నిలిచి ఆమె సాగి వెళుతుంది. ఎడారి భయంకరమైన ఎడారండి. నేను వెళ్ళి చూశానండి. ఆ ఎడారులు ఎలా ఉంటాయంటే మామూలుగా ఇసుక కాదు, మామూలు ఇసుక కాదు, సన్నగా మా వైపు మేమేమంటామంటే తువ్విసుక అంటాం మేము. పొట్టులాగా ఉంటుంది, కొంచెం గట్టిగా రవ్వగా గట్టిగా ఉన్న ఇసుక అయితే కాలు నిలబడుతుందండి. కాలేస్తే ఈ పొట్టులాగా తువ్విసుక మెత్తగా ఉంటుంది, అట్లా కాలేస్తే దిగిపోద్ది. మరి ఆ ఎడారిలో సల కాగే ఆ ఇసుకలో ఎడారిలో ఆ తల్లి ఎట్లా నడిచిందో పాపం. ఆ బిడ్డను తీసుకొని నడిచి వెళ్తూ అలసిపోయింది, సొమ్మసిల్లిపోయింది, సొక్కిపోయింది. ఆ బిడ్డ గొంతారిపోతుంది. ఆధారం ఏమీ లేని పరిస్థితుల్లో నమ్ముకున్న వాళ్ళంతా చేతులు కడుక్కొని దూరం అయిపోతే ఆధారం లేక ఆదరణ లేక కృంగి అలాగా ఆమె కన్నీళ్ళు పెట్టుకుంటూ ఇక ఇలాంటి బ్రతకడం కంటే చచ్చిపోవడం మేలు, అయినా ఈ బిడ్డ బ్రతుకుని ఈ బిడ్డ చావుని నేను చూడలేను అలాగని ఆ బిడ్డను అక్కడ ఇసురు కొట్టి ఆమె బోర్ని నేర్చుకుంటుంది. పిల్లలు చూడండి, మనుషుల ప్రేమలైనా, మనుషుల ఆప్యాయతలైనా, మనుషుల మమకారాలైనా కొంతకాలమేనండి, శాశ్వత కాలం ఉండవు. మనం తెగేసుకుని ఎగేసుకుని మనం ఏమో మా వాళ్ళు అనుకుంటాం, కానీ ఇవన్నీ తాత్కాలికమేనండి. అంత డ్రామా ఏంటి? సీరియస్గా చూస్తున్నారు నా వైపు మీరు? అంత నటన ఉంటే మాత్రం జోరిగిల్లాగా తిరుగుతారు మన చుట్టూ. కాస్త కాలు కీళ్ళు కుంటు పడితే కుంకుమ మంచం మీద మూలిగే పరిస్థితి వస్తే ఒక్కడ కనిపించరండి. మీరు మొన్న ఒక 5-6 నెలల క్రితం ఈ ఫేస్బుక్లో, యూట్యూబ్లో హల్చల్ చేసిన వార్త ఒకటి చెప్పనా? వృద్ధాప్యంలో కళ్ళేమి కనబడిన వృద్ధాప్యంలో ఉన్న ఒక తండ్రిని కొడుకు బైక్ మీద ఎక్కించుకొని వెళ్ళి ఎవరు తిరగని ఆ ఊరు బయట ఒక రోడ్డు మీద వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. పాపం ఆ కళ్ళు కనబడని నాకు ఇప్పుడు తలుచుకుంటే కళ్ళు ఎమ్మటి నీళ్ళు వస్తాయండి. ఆ కళ్ళు కనబడిన ఆ తండ్రి కదలలేక ఏం చేయలేక ఆ రోడ్డు పక్కన కూర్చొని నాయనా ఒరే నాయనా అరుస్తూ ఉన్నాడంటండి. ఏమి బంధాలండి, బంధాలు కన్ని పెంచి పెద్ద చేసి కడుపు కట్టుకున్నాళ్ళు కడుపు నింపి ఒక స్థితికి తీసుకుని వస్తే 2 కళ్ళు కనబడని వృద్ధాప్యంలో కదలలేని ముసలాయిని తీసుకుని వెళ్ళి ఆ ఊరు బయట రోడ్డు మీద వదిలిపెట్టి వెళ్ళిపోయాడు.
ఆ రోడ్డు పక్కన కూర్చొని పాపం ఆయన వెళ్ళలేక కదలలేక, నాయనా అయ్యా 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 అని ఏడుస్తున్నాడంటండి ఆ తండ్రి. పాపం చెప్పుకుంటుంటేనే మన గుండె కరిగిపోతుంది. మరి ఆ మూర్ఖుడికి ఎట్లాగా విడిచిపెట్టిపోవడానికి మనసు ఒప్పిందో నాకు తెలియదు. ఆ ఎండలో కూర్చొని ఏడుచుకుంటా ఉంటే ఎవరో ఆ దారిని పోయి ఎవరు పలకరించి, ఏం పెద్దయ్యా, ఓయ్ ఏ ఊరు మీది? పలానా. ఏమైంది? అయ్యా మా వాడు నన్ను ఇక్కడ తీసుకుని చదువుపెట్టి వెళ్ళిపోయాడయ్యా, మా వాడు నన్ను. వాళ్ళు శుభ్రంగా వీడియో తీసి ఆయన్ని ఫేస్బుక్లో వాటిలో ఇట్లో పెడితే చూసిన వాళ్ళందరూ తిట్టుకున్నారు. వాడు కొడుకా కాసాయోడా, తిట్టుకుని ప్రయోజనం ఏంటి? ఈ రోజున బంధాలు, ఆప్యాయతలు, ప్రేమలు, మమకారాలు అలాగే ఉన్నాయండి. తాత్కాలికంగా ప్రతిఫలాపేక్ష కలిగి ఏదో మనకు ప్రతిఫలం కలుగుతుంది, మేలు కలుగుతుంది అంటే మనం వెంటబడతారు. వీడి వల్ల మనకి ఏమి రాదురా అంటే అసలు మనం పలకరించి దిక్కు ఉండనే ఉంటారండి. ఒకవేళ మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళినా అసహించుకుంటారు, చేదరించుకుంటారు. వెళ్ళరా బాబు ఏం అంటారండి. నా ప్రియ సహోదరులారా, ఆమె ఒక్కటే ఎడారిలో, అరణ్యములో ఆమె గొక్క దిప్పుకుంటూ గొక్క దిప్పుకోలేక ఏడ్చుకుంటూ ఆ బిడ్డను విసిరి కొడితే చూడండి, మనుషులు విడిచిపెట్టినట్లుగా దేవుడు విడిచిపెట్టేవాడు కాదండి. మనుషులు దూరమైనట్లుగా దేవుడు దూరం అయ్యేవాడు కాదు. మనుషులు కదా వికటించినట్లుగా దేవుడు వికటించేవాడు, వెరిచూపులు చూసేవాడు కాదు. ఆయన కనికరము కలిగిన దేవుడు, ప్రేమ సాగరుడు, దయాదాక్షణ్య పూర్ణుడు. ఆయన తన రూపంలో చేయబడిన నరుని కొరకు ఆయన సింహాసనాన్ని సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చినవాడు. ఆయన మనుషుల్లాగా ప్రవర్తించేవాడు కాదండి. ఆ నిశీదులో, ఆ ఎడారిలో ఒంటరిగా గుక్క తిప్పుకోకుండా ఏడుస్తున్న ఆమె మొర ప్రార్థన విన్నాడు. ఆకాశం నుంచి ఆమెను పలకరించడం ప్రారంభించాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆమెను పలకరించే దిక్కి ఎవడూ లేడు. సర్వశక్తి కలిగిన దేవుడు ఆమెను పలకరిస్తున్నాడు. హాగర్, హాగర్, ఎవరు ఈ అరణ్యంలో, ఈ నిశ్చితిలో నన్ను పలకరించిన పేరు పెట్టి పిలిచేది ఎవరో అని చూస్తే ఆమెతో మాట్లాడుతున్నాడు. ఇదిగో ఆ పిల్లవాణిని తీసుకో, ఆ పిల్లవాణిని నేను విస్తారమైన జనముగా చేస్తాను, ఆ బిడ్డని నేను ఆశీర్వదిస్తాను. నీవు నమ్ముకున్న మనుషులు నీకు ఒట్టి చేయి చూపించుండొచ్చు. నువ్వు ఆధారపడిన మనుషులు నీ భుజం మీద చేయివేసి నెట్టి నిన్ను ఇంట్లో నుంచి బయటకు పంపించేసి ఉండొచ్చు. నేను ఆశీర్వదిస్తాను, నేను దీవిస్తాను. ఇదిగో అటు చూడు అన్నాడు. అటు చూస్తే సెలయర్లు పొంగేటట్లు ఓట, నీటి ఓట. ఏది? ఆ అరణ్యంలో సలసల కాగిపోయే ఆ ఇసుకలో, ఆ అరణ్యంలో నీటి ఓట. నా దేవుడు ఒక మాట చెప్తాను వినండి, మన కొరకు ఎంత గొప్ప కార్యమైన చేస్తానండి. ఎంత నూతనమైన గొప్ప కార్యమైన సామర్థ్యత గలవాడు ఆయన. ఏం చేద్దాం, నీ కర్మట అయిపోయింది, నన్ను అడిగితే నేనేం చేస్తాను, నా వల్ల ఏమవుతుంది? జీవితం అంతా నువ్వు ఆడి పాడి నీ ఇష్టం వచ్చినట్టుగా తిరిగి నీ ఇష్టం వచ్చినట్టుగా బతికి ఇప్పుడు నన్ను అడిగితే నేనేం చేస్తాను, నీ కర్మ సావో అన్నాడండి. ఎంత దయగలిగిన వాడంటే, అటు చూడు అంటే అక్కడ నీటి ఓట. ఆమె నీళ్లు తాగింది, విసిరి కొట్టిన ఆ బిడ్డను తెచ్చుకుంది, ఆ బిడ్డ తప్పికి తీర్చింది. ఇప్పుడు ఆమె ఒక పేరు పెడుతుంది. ఆ మాట చదవండి, ఆదికాండం 16వ అధ్యాయం. ఆదికాండం 16వ అధ్యాయం 13వ వాక్యం చదువుతారండి. అది చూచుచున్న దేవుడవు నీవే అను. చూచుచున్న దేవుడవు నీవే. అంతే, మనకు కావాల్సిన సబ్జెక్ట్ అదే, నీవే. ఇక వేరెవ్వరు నన్ను చూసేవాడు లేరు. నన్ను గుర్తించి గమనించి నన్ను పరామర్శించి నేను ఎక్కడ ఉంటున్నాను, ఏం తింటున్నాను, నా బ్రతుకు ఎలా సాగుతుంది, నా సంపద ఏంటి, నా యొక్క ఆధారం ఏంటి అని నన్ను చూసేవాళ్ళు ఎవరు చెప్పండి? ఎవరు లేరయ్యా. ఎవరికి వాళ్ళు స్వార్థప్రియులై వాళ్ళ బ్రతుకోలు చూసుకుంటున్నారు, కానీ మోసపోయిన నన్ను చూసేవాళ్ళు ఎవరున్నారయ్యా?
ఎవరి పిల్లల వాళ్ళు, ఎవరు బ్రతుకుని వాళ్ళు, ఎవరి కుటుంబాన్ని వాళ్ళు, ఎవరిని వాళ్ళు పరామర్శించుకుంటూ వాళ్ళ బ్రతుకులాలు చూసుకుంటున్నారు. కానీ నన్ను చూసేవాళ్ళు ఎవరున్నారయ్యా? చెడిన నా బ్రతుకుని, పడిన నా బ్రతుకుని, మోసపోయిన నా జీవితాన్ని చూసేవాళ్ళు ఎవరున్నారయ్యా? చూచుచున్న దేవుడవు నీవే, నన్ను రక్షించువాడవు నీవే, నన్ను చూచుచున్నవాడవి. నన్ను చూసేవాళ్ళు, నన్ను కన్నవాళ్ళు, కొన్నవాళ్ళు, ఉన్నవాళ్ళు ఎవ్వరూ లేరు. ఈ రాత్రి నేను ఒక మాట మీతో చెప్తున్నాను, ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు ఒక గొప్ప జన సమూహమే ఉన్నా, మన చుట్టూ సైన్యమే ఉన్నా, మనల్ని చూసేవాడు ఒకడు కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. మనల్ని చూసే, చెప్పండి, మనమేమో ఈ జనాన్ని చూసుకొని ఓయమ్మ మాదంతా పెద్ద డొంక, నీ మాటే పెద్ద వంక. మనవాళ్ళు కదా మాది పెద్ద డొంక అండి, తీగలాగితే డొంక వదులుతుంది, ఊరు మొత్తం మాదే. సరే కానీ ఊరు మొత్తం నీదే. నీకు ఆపద వచ్చినప్పుడు, నువ్వు కష్టాల్లో నష్టాల్లో ఉన్నప్పుడు ఊరు మొత్తం వస్తుందా? మనమేమో వీళ్ళని చూసుకొని దేవుడిని విడిచిపెట్టేస్తాం. మనకుండే బుద్ధి అది. మనమేమో వీళ్ళ మీద ఆధారపడి ఈ ఆధారాలు చూసుకొని, ఈ మనుషులను చూసుకొని మనం దేవుని సన్నిధిని విడిచిపెట్టేస్తాము, దేవుని సహవాసాన్ని విడిచిపెట్టేస్తాము. అసలు దేవుని సముఖాన్నే లెక్క చేయమండి, అంతే, లెక్క చేయము. ఏమో ఆదివారం ఆరాధనకు రాలేదంటే, మా వాళ్ళదే కొంచెం పెళ్లి చూపులు ఉంటే వెళ్ళాను. ఇప్పుడు ఆదివారమా? నీకు దేవుని మందిరం కంటే పెళ్లి చూపులు ఎక్కువైందా? ఎక్కువ అవుతుంది. వాళ్ళు ఎక్కువ, వీళ్ళకి. వాళ్ళని చూసుకొని మనం దేవుని మందిరాన్ని విడిచిపెడేస్తాం, దేవుని సన్నిధిని విడిచిపెడేస్తాం, దేవుని లెక్క చేయం మనం. మా ఊర్లో బీరువాల కంపెనీ ఒకటి ఉంది, బీరువాల కంపెనీ. మన మందిరకు వస్తారు వాళ్ళు, బీరువాలు చేస్తారు. వాళ్ళ అబ్బాయిని ఆస్ట్రేలియాకి పంపించి చదివించారు, డాక్టర్ని. డాక్టర్ కావాలి మా అబ్బాయి, డాక్టర్ కావాలని ఆస్ట్రేలియాలో చదివించారు. ఇక్కడ కంపెనీ పెట్టి, ఏంటది, బీరువాల కంపెనీ. కష్టం చేసి వచ్చిన డబ్బు వచ్చినట్టు, ఇప్పుడు కాదు నేను చెప్పేది, 93, 94 సంవత్సరాల సంగతి చెబుతున్నా. వచ్చినట్టుగా దోచి ఆడికి పంపించారు ఆస్ట్రేలియాకి. చదువు నాయనా, నువ్వు డాక్టరే రావాలి నాయనా, నువ్వు వచ్చిన తర్వాత చెల్లి పెళ్లి చేస్తామయ్యా అని చదివించారు. అప్పట్లో ఈ ఫోన్లు గిల్లు పెద్దగా లేవు కదా, ఉత్తరాలు లేకపోతే టెలిఫోన్ ఎక్స్చేంజ్కి వెళ్ళి అక్కడి నుంచి చేయాలి ఎస్టీడీ కాల్స్. ఫోన్లు గిల్లు అంత ఉండే కాదు కదా. ఏం జరిగిందో తెలుసా? ఉత్తరం లేదు, ఏమి లేదు, వచ్చిన డబ్బు అంతా తీసుకున్నాడు, మాత్రం అయిపోయిందా. ఆఖరికి తేలిందంటే తెలుసా, వాడు అక్కడ ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసేసుకున్నాడు. పెళ్లి చేసేసుకుంటే వీళ్ళు లబో దిబో కొట్టుకొని, కడుపు చింపుకొని, ఏడ్చుకొని, నాయన వచ్చిన డబ్బు అంతా, సంపద అంతా నీకు పంపించి మేము ఇది చేస్తే నువ్వేంట్రా ఈ పని చేసావంటే, వాడు అంటాడట, జరగాల్సింది జరిగిపోయింది కదా, నన్ను మర్చిపోండి మీరు అంటున్నాడు. అంటే సింపుల్, వెరీ సింపుల్. జరగాల్సింది ఎందుకు జరిగిపోయింది, నన్ను మర్చిపోండి మీరు. మర్చిపోయేదేంట్రా? కష్టం చేసి డబ్బు అంతా నీకు పెడితే, నువ్వేదో ఉద్ధరిస్తావు అనుకుంటే, నువ్వేదో డాక్టర్ అయ్యి వస్తావు అనుకుంటే, ఆడబిడ్డని ఇంట్లో పెట్టి ఆ బిడ్డ సంగతి మేము ఆలోచించలేదు కదా. ఇప్పుడు ఆ బిడ్డ సంగతి ఏంట్రా? నువ్వు నెత్తికి తలేసికి బాదుకొని గోడ తల కొట్టుకుంటే, మా పాస్టర్ గారు వెళ్ళి ఓదార్చడానికి కూర్చుంటే, మా పాస్టర్ గారితో నేను వెళ్ళా, సంచి ఒకటి తగిలించుకొని మా పాస్టర్ గారితో. అందుకు తెలిసి నాకు ఈ సంగతి అంతా. మా పాస్టర్ గారు ఎంత ఓదార్చి ఆదరించి అదిలేండి ఇదిలేండి అంటే, పాపం వాళ్ళు ఏడ్చి నడిపి నాకు ఇప్పుడు గుర్తుందండి. ఎందుకండి మేము బతకడం అంటారు లాస్ట్కి. ఎందుకంటే కంపెనీలో వాళ్ళు అది బీరువాల కంపెనీ పనిచేసిన డబ్బు అంతా తీసుకుని పోయి అడుగు పెట్టి పోషిస్తే ఆఖరికి ఏమన్నాడు తెలుసా? నన్ను మర్చిపోండి. ఏంటి మర్చిపోతే వస్తుందా? ఆడబిడ్డ సంగతి ఏంటి? రూపాయి దాచిపెట్టలా, రూపాయి అట్టుపెట్టలా, ఉన్నదంతా అడిగి పెట్టే వాడు వస్తాడు, ఏదో ఆదరిస్తాడు అనుకొని. నా ప్రియమైన సహోదరులారా, మనం ఏం చేస్తామో తెలుసండి, ఈ మనుషులని, లేకపోతే ఈ బలగాన్ని, ఈ ఆశల వలయాలను
ఆధారం చేసుకొని దేవుణ్ణి విడిచిపెట్టేస్తామండి. దేవుణ్ణి మర్చిపోతాం. వింటున్నారా? ఆ తర్వాత మనకి ఎప్పుడు తెలుస్తుంది దేని మీద అయితే మనం ఆధారపడ్డామో అది కుంగిటేళ్లతో కూడా కదల్చబడుతుంది. దేని మీద అయితే ఆశలు పెట్టుకున్నామో ఆ ఆశలు కుప్పకూలిపోతాయే, అప్పుడు తెలుస్తుంది అయ్యో నేను పొరపాటు చేశానే, అయ్యో నేను ఇలాగ అవివేకంగా ప్రవర్తించానే, అయ్యో నేను దేవునికి దూరం అయిపోయానే, అప్పుడు తెలుస్తుందండి. నా ప్రియమైన సహోదరులారా, ఈ విషయంలో నేను మీతో చెప్పగలిగింది ఏంటంటే, ఎంత బలగం నీకున్నా, ఎంత బలం నీకున్నా, ఎంత ధనం నీకున్నా, నిన్ను చూచేవాడు ఒకడు కావాలి. నిన్ను చూడగలిగిన దేవుడు ఒకే ఒక్కడు, ఆయన పేరే నజరేయుడైన యేసు. నిన్ను చూచేవాడు, నీ అక్కర్లు చూసుకుంటాడు, నీ కన్నీడు చూస్తాడు. ఏ విషయంలో నువ్వు కృంగిపోయి ఉన్నావో, ఎక్కడ అలజడిపాలై ఎక్కడ నువ్వు అలసట పొంది ఉన్నావో, ఆయన నిన్ను తీక్షణంగా చూస్తాడు. ఎవ్వరు నిన్ను చూడలేని ఆ ఒంటరితనంలో, ఎవ్వరు నిన్ను చూడని ఆ ఎడారిలో, ఆ నిశీధిలో ఆయన చూచి ఆదరించి ఆశీర్వదించి ఆమెను గొప్ప జనముగా, అతనిని గొప్ప జనముగా దేవుడు చేసినట్లు సత్యవాక్యం చెప్తుంది. ఆయన చూచుకునే దేవుడండి. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. మరి రాత్రి ఇలాంటి దేవునిని కలిగి, నైనా నన్ను చూచుచున్నవాడు నీవే అంటావా? లేకపోతే నాకేమలే ప్రభా, మా పెద్ద అబ్బాయి అమెరికాలో ఉన్నాడు, చిన్న అబ్బాయి ఏమో లండన్లో ఉన్నాడు, చిన్న అమ్మాయి ఏమో పాకిస్తాన్లో ఉంది, నేనేమో కబ్రస్తాన్లో ఉన్నాను, వాళ్ళు ఉన్నారులే వీళ్ళున్నారులే అంటావా? నాకెవరు లేరాయా? నీవే నన్ను చూచేవాడివి, నన్ను చూడగలిగిన వాడు నీవేనయ్యా. ఆ క్లోజ్ ఫెలోషిప్, ఆ అనుబంధం, ఆ సహవాసం ఈ రాత్రి నువ్వు పరిశీలించుకోవాలి. నేను నా దేవునికి ఎంత ఎడము కలిగి ఉన్నాను, నేను నా దేవునికి ఎంత చేరువుగా ఉన్నాను, నేను నా దేవునితో ఎలా బ్రతుకుతున్నాను. నీవే, నీకెవరు లేరు, నీవే అనే ఆ ఉన్నతమైన స్థానమందు నేను ఉన్నానా? లేకపోతే ఆయన్ని విడిచిపెట్టి ఏ పిచ్చి దాన్నో, లేకపోతే ఏ పిచ్చి ఆధారాలనో, ఏ పిచ్చి చెట్టునో, లేకపోతే ఏ తిప్పనో, కొట్టనో, కొండనో ఆధారం చేసుకుని ఈ కొండ ఉంది, ఈ చెట్టు ఉంది, ఈ పుట్ట ఉంది అన్ని వాటి మీద ఆధారపడుతున్నామా? మనం పరిశీలించుకోవాలి. ఇంకొక మాట కూడా నేను మీతో చెప్తాను. అదేంటంటే, మొదటేమో రక్షించువాడవు నీవే, 2 చూచుచున్నవాడవు, ఇంక వేరే వాళ్ళు. ఇంకొకటి కూడా చెప్తాను. అదేంటంటే 41వ కీర్తన 3వ చరణం అండి. రోగశయ్యము మీద యెహోవా వారిని ఆదరించును, రోగము కలుగగా నీవే వారిని స్వస్థపరచువాడవు. చెప్పండి, అందరూ చెప్పండి, స్వస్థపరచువాడవు నీవే, ఇంకెవ్వరు లేరు. మీరు అంటారేమో నీవే అంటున్నావు, మరి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఎవరి కోసం? నీకోసమా? మరి డాక్టర్లు అంతా ఎవరి కోసం? ఎంతమంది డాక్టర్లు ఉన్నా, ఎన్ని పెద్ద పెద్ద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉన్నా, దేవుడు అంగీకరించకపోతే, దేవుడు సహాయం చేయకపోతే, ఆయన నిన్ను స్వస్థపరచకపోతే, నిన్ను బ్రతికించగలిగిన నరుడు ఎవ్వడు కూడా లేడండి. ఆ మధ్య కరోనా వచ్చింది. కరోనా భలే పెట్టారండి, పేరు మాత్రం సూపర్ అండి. ఆ పేరు పెట్టినోడు అసలు మెచ్చుకోవాలి మనం. ఎందుకంటే భలే పెట్టాడు, పెద్ద కూతురు పెట్టాడు పేరు. అమ్మాయి కరోనా అట్లా భలే ఉంది పేరు. గొప్ప వాళ్ళంతా కోట్ల రూపాయలు తీసుకెళ్ళి హాస్పిటల్లో పోసి, అయ్యా ఇదే కాదు, ఇంకా నా ఆస్తులు అన్నీ అమ్ముకొని తీసుకొని వచ్చేమని అమ్ముకొని వచ్చేస్తా, నన్ను బ్రతికించమని వైద్యుల పాదాలు పట్టుకుంటే, వాళ్ళకున్న కోట్ల రూపాయలు వాళ్ళ ప్రాణాలని కాపాడలేకపోయిందండి. వింటున్నారా నేను చెప్పే మాట? వాళ్ళకున్న కోట్ల రూపాయల ఆస్తులు
వాళ్ళకున్న విజ్ఞానం, వాళ్ళకున్న పరిజ్ఞానం, వాళ్ళకున్న సంపద వాళ్ళ ప్రాణాన్ని నిలబెట్టలేకపోయిందండి. విచిత్రమైన ఇంకొక విషయం కూడా చెప్పనా, ప్రపంచాన్ని గడగడలాడించిన ఆ చిన్న వైరస్ని కళ్ళారా చూసిన వాళ్ళు ఎవడు లేడు. మీరు చూసారా కరోనాని? మీరు చూసారా? కంటికి కనబడిన ఒక సూక్ష్మమైన, అయ్యో బాబోయ్, మనుషులకి ఎడబాటు కలుగు చేసింది, మనుషులకి అనురాగాన్ని, ప్రేమను తుంచేసేసింది. పుట్టి కూడా తలంచుకుంటే ఎంత బాధనండి. తల్లి కాలం చేస్తే కనీసం కడుపును పుట్టిన బిడ్డ వెళ్ళి పిడికెడు మట్టి వేయడానికి గడగడలాడిపోయాడండి. మీకు గుర్తుందా? ఏంట్రా నాయనా, గుర్తుందా లేదా? కన్న తల్లి కాలం చేస్తే కడుపును పుట్టిన బిడ్డ వెళ్ళి పిడికెడు మట్టి వేయడానికి గడగడలాడిపోతే గవర్నమెంట్ హాస్పిటల్లో లేకపోతే మున్సిపాలిటీ వాళ్ళు తీసుకెళ్ళి మాస్ బరియల్ చేశారండి. అయ్యో బాబు, తలుచుకుంటే ఇప్పుడు కూడా గుడి దడొచ్చేస్తుంది. చచ్చిన శవాల్ని కాల్చడానికి టోకన్స్ ఇచ్చారండి. చచ్చిన శవాల్ని కాల్చడానికి టోకన్స్. ముఖం కూడా చూపించలా, కవర్లో పెట్టి ప్యాక్ చేసి పంపించేస్తే బాడీ ఏమైందో ఎక్కడ పోయిందో కూడా తెలియదు. మా ఊర్లో అయితే పేరు మోసిన డాక్టర్ గారు ఒక ఆయన చైనాకి వెళ్ళి హాస్పిటల్ కట్టుకున్నాడు. ఆయన ఆ చైనాకి వెళ్ళి మెటీరియల్ తెచ్చుకోవడానికి వెళ్ళాడు. అక్కడి నుంచి మోసుకొచ్చుకున్నాడు దాన్ని. దేన్ని? కరోనా. పేరు మోసిన డాక్టర్ గారు పెద్ద హాస్పిటల్ ఓపెన్ కాకుండానే చచ్చిపోయాడు. చచ్చిపోతే పిల్లలు తీసుకెళ్ళి అప్పుడు క్వారంటైన్ అని పెట్టేవాడు కదా 14 రోజులు. పిల్లలు తీసుకుని ఒక దగ్గర, భార్యను తీసుకుని ఒక దగ్గర పెట్టేశారు. ఈయన చచ్చిపోయిన సంగతి కూడా వాళ్ళకి తెలియదు. బాధాకరమైన విషయం. నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లే, మీరు చూసే ఉంటారు. రోడ్డు మార్జిన్లో గొయ్యి తీసి, ఎక్కడ ఆయన్ని పెట్టడానికి ఒప్పుకోకపోతే రోడ్డు మార్జిన్లో గొయ్యి తీసి మున్సిపాలిటీ వాళ్ళు ఆ రోడ్డు మార్జిన్లో దిక్కుముక్కు లేని వాళ్ళలాగా అతన్ని మున్సిపాలిటీ వాళ్ళు పాతి పెట్టేశారండి. కోట్ల రూపాయల ఆస్తి, పేరు మోసిన డాక్టర్. ఈ సన్నివేశాలన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే, స్వస్థపరచగలిగిన వాడు ఒకే ఒక్కడు. హల్లెలూయా. రోగశయ్యము మీద ఆదరించగలిగిన వాడు, రోగము కలుగగా స్వస్థపరచగలిగిన వాడు నీవే, వేరెవ్వరు లేదయ్యా. ఎందుకని ఆయనే అనాలంటే, ఈ నాడి లేకపోతే ఈ బాడీ నిర్మాణకుడు ఎవరు? రూపకల్పన చేసింది ఎవరు? సృష్టికర్త ఎవరు? యేసయ్య. ఆయనకు తెలుసు ఏ నరం ఎక్కడుందో. ఒక్కొక్కసారి తలంచుకుంటే మీరు అలా థింక్ చేస్తారు లేదు నాకు తెలియదు కానీ బాబా, ఒక్కోసారి నేను దీర్ఘంగా ఆలోచిస్తాను, మతిపోద్ది, అమ్మో నాయనో అని లేచేస్తాను మర్రా. ఎందుకంటే ఆయన రూపకల్పన, ఆయన సృష్టి. నాకు మా మందిరానికి వస్తాడు ఒక డాక్టర్ గారు, ఆయన చెప్పాడు, ఈ బ్రెయిన్ ఉందా, మెదడు ఉందా, మీకు ఉందా లేదా? లేనట్టుందే. నన్ను చూస్తున్నారంటే మరి నాకు డౌట్ వచ్చింది. మెదడు ఉంది కదా, ఆ మెదడులోనంట ఇదిగో ఈ తల వెంట్రుక ఉందే, ఈ తల వెంట్రుక పోషణ నరాలు ఉంటాయంటండి. ఆ నరాల్లో బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతూ ఉంటుందంటండి. ఈ తల వెంట్రుక అంత నరంలో ప్రవహించే రక్తం ఎక్కడన్నా గనక క్లాట్ అయితే, ఆగితే బాడీలో ఏదో ఒక పార్ట్ పనిచేయడం ఆగిపోద్దంటండి. అవ్వా, ఏంటిది? తల వెంట్రుక ఎంత, దీని బతుకు ఎంత, దీని పరిమాణం ఎంత, దాంట్లో ప్రవహించే రక్తం ఎంత, ఏంటండి ఈ నిర్మాణం? మీరు ఎప్పుడన్నా ఆలోచించారా? పప్పు, గోంగూర, పచ్చడి, సాంబారు, రసం అన్నీ వేసి కలిపి లాగిస్తేవి కుప్ప తొట్లో వేసినట్టే. సరే కానీ నేను ఒక మాట చెప్తాను, మీరు ఆలోచించండి. మనం తినింది సాంబారు, రసము, పచ్చడి, గోంగూర, ఇంకా అది ఇది మొత్తం మడ్డి తిన్నది వేసి తొట్లో నువ్వు ఏమేసినా మొత్తం లోపల గ్రైండర్లు రుబ్బి దాన్ని శుభ్రంగా రక్తం తయారయ్యేటట్లు ఈ బాడీ చేసుకుంటుంది, ఈ శరీరం చేసుకుంటుంది. ఏంటి మీరు ఆలోచించారా? మీకు ఇంకో మాట చెప్పనా? మీరు ఏదైతే తిన్నారో, నన్ను అందరూ చూడండి, మీరు ఏదైతే తిన్నారో, మీరు ఏదైతే తిన్నారో
అవన్నీ మరలా మీరు మిక్సీలో వేయండి. వేసి కడుపులో ఎట్లాగైతే అరిగిపోద్దో అట్లాగే మిక్సీలో అది గ్రర్రని తిప్పి అదంతా గ్రైండ్ చేయండి. కడుపులో అరిగిందేమో రక్తం అయిపోయింది, మరి మిక్సీలో తిప్పింది రక్తం కాదు ఎందుకని? సిస్టమ్. ఇప్పుడు కడుపులో వేసింది అట్లాగే గ్రైండ్ అయిపోయి ఉంటుంది కదా, మనం ఆర్టిఫిషియల్గా ఇక్కడ గ్రైండ్ చేస్తాం కదా. మేము ఒక పార్ట్ మీరు తినండి, ఒక పార్ట్ గ్రైండర్లో వేసి అలాగే తిప్పి దాన్ని జ్యూస్ చేయండి, మరి రక్తం కాదే, మరి తినది రక్తం ఎందుకు అయింది? ఏంటంటే ఎట్లా పెట్టాడో, ఏం చేశాడో, ఎట్లా దానికి ఆ సిస్టమ్కి ఎట్లా పెట్టాడో ఏం అర్థమై సావదే, అర్థమై సావదు. లోడు మీద లోడు, లోడు మీద లోడు. మీకు లోడ్లు బాగా తెలుసు కదా, సిమెంట్ లోడ్లు. తక్కువ కానికుండా లోడు మీద లోడు, లోడు మీద లోడు వేస్తుంటావు. రే పనికి మాలి లోడా, ఆపా లోడు ఆపో, కాసేపు ఇది దిగనే అని అంతే. నువ్వు ఎంత లోడ్ వేస్తున్నా కానీ అయ్యా బాబోయ్, ఒక్కొక్కసారి తలంచుకుంటే సరే. ఇంకో మాట కూడా చెప్పనా వద్దా? మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత, ఇక్కడ వద్దులే, ఇంటికి వెళ్ళిన తర్వాత లెక్కేసుకోండి, మీ వయసుకి మీ ఏజ్కి ఎన్ని టన్నులు బియ్యం తిని ఉంటారో లెక్కేసుకోండి. ఇంటికి వెళ్ళిన తర్వాత నా వయసు 50 సంవత్సరాలు అంటే సంవత్సరానికి ఎన్ని రోజులు ఇంటూ 50 సంవత్సరాలు రోజులు వస్తాయి. ఇన్ని రోజులకి ఒక రోజుకి ఒక కేజీ బియ్యం, ఒకరికి 1 కేజీ బియ్యం తింటారా ఒక రోజుకి? ఎంత తింటారు? 1/2 కేజీ. సరే మీ లెక్కకే వద్దాం లేండి, ఇక్కడ 1/2 కేజీ అంటారులేండి. 2 కేజీలు తినే సంగతి దేవుడికి తెలుసు, మీకు తెలుసు అనుకో. ఓకే, మిమ్మల్ని అవమానపరచకూడదు నేను. 1/2 కేజీ అనుకోండి. ఇలా లెక్కేసి చూడండి ఎన్ని టన్నులు తినేసి ఉంటారో. ఎన్ని టన్నులు తిన్నా ఇది మాత్రం ఏమి ఎరగనన్నట్టుంది, కానీ ఇన్ని టన్నులు తిన్నా నేను నోరెత్తి మాట్లాడదు. ఎన్ని బెండకాయ తోటలు తినేసి ఉంటారో, ఎన్ని టన్నులు కందిపప్పు తిని ఉంటారో. ఈ సిస్టమ్ నేను చెప్పేది, ఈ బాడీలో ఉన్న సిస్టమ్. నేను నడిచి వెళ్తున్నాను. నా చిటికుని వేలుకి చిన్న పుల్ల ఒకటి తగిలింది. ఒక చిన్న పుల్ల తగలగానే వెంటనే నా కళ్ళు అని అలాగా, మళ్ళీ వెంటనే నా చేతులు వంగు. ఏంటండి ఈ సిస్టమ్ ఏంటి? నా కాలు గోడుకి తగిలితే నా మైండ్కి వెళ్ళి బ్రెయిన్కి వెళ్ళి, బ్రెయిన్ ఆర్డర్లు ఇస్తే ఈ చేతికి, కళ్ళకి, చెవులకి, మొత్తం నా హోల్ బాడీ వెంటనే రియాక్ట్ అయిపోతుంది. మీరు ఎవరికైనా ఫోన్ చేసి చూడండి, సాయంకాలకి రియాక్ట్ అవుతారు. సాయంకాలం మరలా ఫోన్ చేసి, అక్క ఏంటి ఫోన్ చేసే ఉదయమో, నోరు మూసుకొని పప్పు మొహం కూడా పొద్దున చేసి ఇప్పుడు చేసేవి ఏంటంటే నేను చూసుకోలేదు కదా. మరి నీ బాడీ ఏంటండి? సన్న నరాలు ఎవడు లెక్క పెట్టాడు, ఎవడు పెట్టాడు? ఇవన్నీ నిర్మాణకుని యొక్క శక్తిని చూపిస్తుంది. ఆ నిర్మాణకుని యొక్క సామర్థ్యతను తెలియపరుస్తుంది. అందుకని మానవునికి నిర్మాణకుడు ఆయన గనుక, మానవునికి రూపకల్పన చేసిన వాడు ఆయన గనుక, మానవునికి ఆయనే దేవుడు గనుక నిన్ను స్వస్థపరచగలిగితే, బాగు చేయగలిగితే, నిన్ను ముట్టగలిగితే ఆయన స్వస్థపరచాలి. ఆమేన్. ఎలా స్వస్థపరుస్తాడు? నిన్ను దగ్గరకు రమ్మని చెయ్యొద్దు, ఎత్తారయ్యా కొంచెం నొప్పిగా ఉందయ్యా. ఉంటుందా? నొప్పి ఉంటుందా? వారం రోజులు ఉంటుంది. ఈ వారం రోజులు ఉదయాన్నే లేచి ఇట్టంటా ఉండో, ఇట్లాంటివి చెప్పడండి. మీరు లేఖనాలు చూడండి, ఒక మాట చెప్తాను. ఎట్లాగా ఆయన మత్తయి సువార్త 8వ అధ్యాయం 8వ వాక్యం, మత్తయి సువార్త 8వ అధ్యాయం 8వ వాక్యం. ఆ శతాధిపతి, ప్రభువా నీవు నా ఇంట్లోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను, నీవు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు ఎట్లా
మాట పంపి స్వస్థపరుస్తాడు. ఆయన రావాల్సిన అవసరంలా. ఆయన వాక్కుకి, ఆయన మాటకి అంత శక్తి ఉంది. మాట పంపి స్వస్థపరుస్తాడు. ఓకే, యోహాను సువార్త 9వ అధ్యాయం 6వ వాక్యం చూడండి. ఆయన ఇట్లు చెప్పి నేల మీద ఉమ్మి వేసి ఉమ్మితో బురద చేసి వాని కండ్ల మీద ఆ బురద పూసి, ఉమ్మిలో స్వస్థత. స్తోత్రం చెప్పపోయారా? మాటలో ఆయన ఉమ్మిలో. ఇంకొక మాట కూడా చెప్తాను చూడండి. అదేంటంటే లూకాసు వార్త 5వ అధ్యాయం 24వ వాక్యం. అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలెను అని వారితో చెప్పి, పక్షవాయువు గలవాని చూచి నీవు లేచి మంచం ఎత్తుకొని నీ ఇంటికి వెళ్ళమని నీతో చెప్పుచున్నాను నేను. నీ పాపములు క్షమించబడి ఉన్నాయని అతనితో చెప్పి. అంటే ఆయన ఎలా స్వస్థపరుస్తాడు? నీ పాపములను క్షమించి. వింటున్నారండి? మాట పంపి ఉమ్మి వేసి పాపములు క్షమించి. ఇంకొక చిన్న వాక్యం కూడా మీరు చూడండి. అదేంటంటే పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వాక్యం చదువుతారండి. 2:24 పేతురు మొదటి పత్రిక. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత స్వస్థత నొందిరి. చూసారండి? ఆయన పొందిన గాయముల చేత స్వస్థత. మన గాయాలు కట్టడానికి ఆయన గాయపరచబడ్డాడు. మనము స్వస్థ చిత్తులము కావడానికి యేసయ్య సిలువలో వ్రేలాడాడు. రేపటి రోజు గుడ్ ఫ్రైడే కదా, అందరూ మనం సిలువ ధ్యానానికి వెళ్ళిపోతాం. రేపు మాత్రమే కాదు, జీవితాంతం ఉండాలి అది. ఆ సిలువ ధ్యానం ఎందుకు చేయాలి అనంటే, మన కొరకు ఒక నాదుడు బలి అయిపోయాడు. మన కొరకు ఒక నిర్మలుడు, పాపమెరుగని పరిశుద్ధుడు ఏమయ్యాడు? ప్రాణం పెట్టాడు. ఆయన వీపు నాగటి చాళ్ళు వల్ల దున్నబడిపోయింది, రక్తశక్తమైపోయింది, రక్తపు ముద్దగా మారిపోయాడు. మనుషులెవ్వరూ చూడనలోని పరిస్థితికి ఆయన దిగిపోయాడు, దిగజారిపోయాడు. స్తోత్రం. ఆయన వీపు నాగటి చాళ్ళు వల్ల దున్ని రక్తశక్తం చేసి యెరూషలేము పురవీధులలో ఒక దౌర్బల్యమైన పరిస్థితుల్లో వదకు తేబడిన గొర్రెపిల్ల వలె ఆయన మౌని సిలువను మోసుకుని వెళుతుంటే రక్తపు అడుగులు కనబడ్డాయి, రక్తపు అడుగులు కనబడ్డాయి. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, 10,000లో అతి కాంక్షణీయుడు, స్వరూప దర్శనము, అపురూపమైన స్వరూప దర్శనమును అనుగ్రహించిన వాడు, తండ్రితో కూడా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకునక ఈ లోకానికి దిగివచ్చి మనందరి పాపముల నిమిత్తమై, మనందరి రోగముల నిమిత్తమై ఆయన రోగి అయిపోయాడంట. సిలువలో తన ఆఖరి శ్వాస విడిచిపెడుతూ, నా దేవా నా దేవా, నా తండ్రి ఎందుకు నా చేయి విడిచేవయ్యా, నా ఆక్రందన చేశాడు. మండుటి ఎండలో ఆకాశానికి భూమికి మధ్య వ్రేలాడుతూ తల్లడిల్లిపోయాడు, అల్లాడిపోయాడు, చెల్లపింకుగా మాడిపోయాడు. దేని కొరకు? నీ గాయాలు కట్టడానికి, నీ రోగాన్ని కుదర్చడానికి, ఆయన పవిత్రమైన పరిశుద్ధమైన రక్తం చేత నిన్ను కడిగి పరిశుద్ధపరిచి స్వస్థపరచడానికి. స్వస్థపరచువాడు నీవే. ఎందుకని? మన కొరకు గాయపరచబడిన వాళ్ళు ఎవరు లేరు, మన కొరకు రక్తం కార్చిన వాళ్ళు ఎవరూ లేరు, మన కొరకు దెబ్బలు తిన్నవాడు ఎవరూ లేరు. ఆయనే మన కొరకు బలి అయిపోయాడు, రక్తశక్తమైపోయాడు. పిలాతు అడుగుతున్నాడు యేసయ్యని, నిన్ను రక్షించుటకు తప్పించుటకు నాకు అధికారం ఉందయ్యా,
నువ్వు గనక ఒక్క మాట చెప్తే నేను ఆ మాటను బేస్ చేసుకుని నేను వాదిస్తాను. వీళ్ళు చెప్పే మాటలకు నాకు సంబంధం లేదండి, నేను అలాగ చేయలేదండి, నేను అలాగ మాట్లాడలేదండి. ఒక మాట మాట్లాడు. యేసయ్య మాట్లాడలేదండి. ఎందుకంటే ఆయన ప్రాణం పెట్టడానికి వచ్చిన కాపరి, మనల్ని స్వస్థపరచడానికి వచ్చిన దేవుడు ఆయన, మనల్ని బాగు చేయడానికి వచ్చిన దేవుడు ఆయన. తప్పించుకొని తిరగడానికి వచ్చిన వాడు కాదు, సుఖభోగాలు అనుభవించడానికి వచ్చిన వాడు కాదు. మన కొరకు దిగి వచ్చిన నాథుడు, యోధుడు, మన కొరకు బలి అయిపోయి ప్రాణం పెట్టడానికి వచ్చాడు యేసయ్య. అందుకే ఆయన సిలువను మోసుకుంటూ వెళుతున్నప్పుడు స్త్రీలు కన్నీళ్లు పెట్టి ఏడుస్తుంటే ఆయన అన్నాడు, అమ్మలారా, నా కోసం ఏడవకండి, మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండి. నాకు ఏదో జరుగుతుంది అన్నట్లుగా, నాకు అన్యాయం జరిగింది అన్నట్లుగా మీరు ఏడవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఇది నాకై నేను స్వీకరించిన ఒక యాగం, నాకై నేను స్వీకరించిన ఒక బలియాగం. కనుక నా కొరకు మీరు ఏడవలసిన అవసరం లేదు. మీ కొరకు, మీ పిల్లల కొరకు, మీ కుటుంబాల కొరకు, మీ దీన స్థితిని బట్టి మీరు కన్నీళ్లు పెట్టండి అని ఆయన చెప్పాడు. ఈ రాత్రి నా ప్రియమైన సహోదరులారా, నిన్ను రక్షించువాడు, మేము చెప్పాలి మీరు ఏమని, నన్ను రక్షించువాడవు నీవే, నన్ను చూచుచున్నవాడవు, నన్ను స్వస్థపరచువాడవు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎవ్వరు లేరు నాకు ఇలాలో, ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. ఆమేన్. మీకెవరైనా ఉన్నారా? చెప్పరేంటి? మీకెవరైనా ఉన్నారా? మరి మీరు కూడా పాడొచ్చుగా, ఎవ్వరు లేరు నా కిలలో, ఆదరణ నీవే చెప్పచ్చుగా. స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా. ఇంకొక చిన్న మాట చదవండి, ముగించేస్తాను. 16వ కీర్తన 2వ చరణం. నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారం ఏదియో లేదని. అంతే అంతే అంతే, నా క్షేమాధారము నీవే. 4వది ముచ్చటగా నేను చెప్పేది, నా క్షేమాధారము నీవే. ఎక్కడ లోకంలో నేను చెప్పే ఆఖరి మాటలు, ఈ కూడికల ముగింపు మాటలు, ఆఖరి మాటలు వినండి. ఎక్కడ లోకంలో మనకు క్షేమం అంటూ ఉందా? ఉందా? మీ అబ్బాయి దగ్గర ఉందా? మీ అమ్మాయి దగ్గర ఉందా? మీ సొంత ఊర్లో ఉందా? మరి ఈ ఊర్లో ఉందా? ఈ ఊరు కాదు, ప్రపంచంలో ఎక్కడ లేదు, ఎక్కడ క్షేమం లేదు. గుండె గుప్పిట్లో పెట్టుకుని గడగడ గడగడలాడిపోతూ దేశాన్ని పరిపాలించే అధినేతలకు సహితం, దేశాన్ని పరిపాలించే అధినేతల సహితం క్షేమం లేని క్షామంలో ఈ రోజున కన్నీళ్లు పెడుతున్న సంగతి వాస్తవం. రూతు బోయాజు పొలంకి వెళితే ఆ బోయాజు చెప్తున్నాడు, అమ్మా నువ్వు ఎక్కడికి వచ్చావో తెలుసా? ఇశ్రాయేలు దేవుని సురక్షితమైన రెక్కల నీడకి ఇప్పుడు నువ్వు వచ్చున్నావమ్మా. నీవు క్షేమము కలిగే స్థలానికి వచ్చావు, ఇక్కడ నీకు ఏ హాని కలగదు. నిన్ను ముట్టకూడదని యవనస్తులకు నేను ఆజ్ఞాపించి ఉన్నాను. నువ్వు వేరే పొలానికి వెళ్ళొద్దు. ఈ పొలానికి వచ్చి ఆకలైనప్పుడు పని వాళ్ళతో కూర్చొని పేలాలు అందిస్తారు, శుభ్రంగా తిను, దప్పికి తీర్చుకో. నీవు ఇక్కడ సేఫ్ సైడ్ సెటిల్, లైఫ్ సెటిల్మెంట్, లైఫ్ సెటిల్ అంతే. రేపేంటో, రేపు మర్నాడేంటో, నా బ్రతుకేమైపోద్దో, నా పిల్లలు ఏమైపోతారో, నాకు ఆధారం ఎవరు, నాకు అండెవరు, ఏమి దిగులే అవసరం లేదు నీకు. క్షేమం. ఆమేన్, హల్లెలూయా. క్షేమం, ప్రశాంతం. నేను కైకులూరులో భీమవరంలో సేవ చేసేటప్పుడు, భీమవరం బ్రాంచ్ కైకులూరు రైల్వే ట్రాక్ ప్రక్కనే ఉంటుంది చర్చ్ మంది.
సరే ఆ మందిరం కొంచెం పనులు జరుగుతూ ఉంటే నేను కుర్చేసుకుని కూర్చొని ఉన్నాను. ఒక వారం 10 రోజులు రోజు వెళ్ళి ఆడ కూర్చునేవాడిని నేను, ఎందుకంటే మందిరం పనులు జరుగుతూ ఉన్నాయి. నాకేమో మందిరం పనులు దేవుని పనులు జరుగుతుంటే నాకు అక్కడ కూర్చొని కళ్ళారా చూసుకోవాలి, చేయించుకోవాలి, నాకు అది ఇష్టం. అది చేస్తారు అనుకుని నాకు అట్లా ఇష్టం ఉండదు. ఇంక కూర్చోవాలి, మనం అక్కడ కూర్చోవాలి అంతే. సరే రోజు లేకడం వెళ్ళి ఎండలో కూర్చునేవాడిని. మీకు ఒక మాట చెబుతానేనండి, గుర్తొచ్చింది. సరే మందిర పనులు జరుగుతూ ఉంటే అక్కడ చెట్టు ఉంటే చెట్టు కింద కూర్చొని కూర్చుంటే వారం 10 రోజులు చూస్తున్నాను. ఒక ముసలాయన తెల్ల పంచి కట్టుకొని తెల్ల సొక్క వేసుకొని రోజు స్కూటీ మీద వస్తాడు. ఆ స్కూటీ అక్కడ ఆపుతాడు, ఆ రైల్వే ట్రాక్ మీదకి వెళ్తాడు. సాయంకాలం 5-5:30కి రోజు చూస్తున్నా. స్కూటీలో వస్తాడు, స్కూటీ అక్కడ పెడతాడు మెల్లగా. అది కూడా ఎట్లా తెలుసండి, ఇంతే. ఇంకా స్పీడ్గా నడవడు, తొందరగా వెళ్ళడు, ఇంతే. తెల్ల పంచే తెల్ల సొక్క వేసుకొని మెల్లగా ఇట్లాగా నడిచి వెళ్తుంటాడు. మందిరం కడుతుంటే అలా చూసుకుంటూ వెళ్తుంటాడు. నేను కూడా చూస్తున్నా. రోజు స్కూటీ అడిపెట్టడు, ఆ రైల్వే ట్రాక్ మీదకి వెళ్తాడు. తర్వాత నేను అడిగే అక్కడ వాళ్ళని, ఈ పెద్దయ్య రోజు స్కూటీ అక్కడ పెట్టి వెళ్తాడు ఏంటి, కట్ట మీదకి పొలంలోకి వెళ్తే పొలాలు ఆయన అనుకోవచ్చు, రైల్వే ట్రాక్ ఆయన అవుతుందా ఏంటి అట్లా అంటే, వాళ్ళు పక్కున్న వాళ్ళు చెప్పారు స్థానికులు, అన్నా ఆయనకి సుట్ట తాగే అలవాటు ఉంది, ఇంట్లో తాగితే సుట్ట తాగితే ఒప్పుకోరు, అందుకొని రోజు సుట్ట తాగడానికి స్కూటీ వేసుకుని వచ్చి నిజం అక్కడ ఆపి రైల్వే ట్రాక్ మీదకి వెళ్ళి ఆ రైల్వే ట్రాక్ దగ్గర నిలబడుకుని సుట్ట తాగి ఆడ పడేసి మళ్ళీ స్కూటీ వేసుకుని వెళ్తాడు ఆయన. సుట్టకి ఎంత బిల్డప్ చూడండి. ఓరే బాబోయ్, దీనికైనా అనుకున్నా. సరే ఒకరోజు ఏం జరిగింది, చెట్టు కింద కూర్చొని ఉన్నాను. ఆయనకేమనిపించిందో వెళ్తా మందిరాన్ని సుట్ట తాగేసి వెళ్తున్నాడు. మందిరాన్ని అలాగే చూసి ఆయన నిలబడి చూస్తూ ఉన్నాడు మందిరాన్ని. నేనేమో ఆ చెట్టు కింద కూర్చొని ఉన్నా. ఇక నేను ఆయన చూస్తూ ఉండేసరికి నేనే పలకరించా, పెద్దయ్య కుర్చీ ఏమన్నా ఏమంటారా, కూర్చుంటారా కాసేపు అన్న. పలకరిస్తే మందేం పోయా, ఆయన సుట్ట తాగని సారా తాగని ఏమన్నా తాగని మనకెందుకు, తాగింది ఆయన, మనకు కడుపు మాట ఎందుకు, తాగింది ఆయన. సుట్ట తాగేమన అట్లా అనకూడదు. తాగింది ఆయన, నువ్వెందుకు ఇంత బిళ్ళపెత్తున్నావు, నువ్వు తాగేవా, తాగింది ఆయన, తాగినోడు బాగానే ఉన్నప్పుడు నీకెందుకు, బాగా పలకరించు, ఏమైంది. నేను అన్నాను, ఆయన నిలబడి చేతులు ఇట్లా పెట్టుకుని అలాగ చూస్తుంటే నేను అన్నాను, పెద్దయ్య కుర్చీ ఏమన్నా ఏమంటావా, చెట్టు కింద కూర్చుంటావా కాసేపు అన్న. ఆయన మెల్లగా నా దగ్గరకు వస్తే నేను అన్నా, రే ఒక కుర్చీ ఏంట్రా అంటే తెచ్చా, కూర్చున్నాడు. ఆయన మాట్లాడుతూ మీరు ఏ ఊరు అని అడిగాడు నన్ను. చెప్పా, ఎట్లయినా మీ క్రైస్తవుల సేవలు అమోఘమండి. పెద్దయినా అదే మాట్లాడుతున్నాడు, మీ క్రైస్తవుల సేవలు అమోఘమండి. స్వార్థం అనేది మీ క్రైస్తవులలో కనిపించదండి. మీరు జీవితాలు పణంగా పెట్టి ప్రజల కొరకు కష్టపడే వ్యవస్థలండి మీయి అని భలే మాట్లాడాడు. ఈ రోజున క్రైస్తవ వ్యవస్థలే లేకపోతే మనం ఎంత అవస్థల్లో ఉండేవాళ్ళమో అని చరిత్ర గురించి మాట్లాడుతున్నాడు. యమ చెబుతున్నాడు. నేను అన్నాను, చాలాసేపు మాట్లాడిన తర్వాత ఆఖరు, నేను మిమ్మల్ని వారం 10 రోజులు చూస్తున్నానండి, వారం 10 రోజులు మీరు వాళ్ళతో చూస్తున్నాను, దాంట్లో దాపెరకమే ఉంది, చూస్తున్నాను, చాలా ప్రశాంతంగా ఉంటారు మీరు, చాలా నెమ్మదిగా ఉన్నారు మీరు, ఎంత క్షేమంగా ఎంత నెమ్మదిగా ఉన్నారో, అయ్యో బాబోయ్ మిమ్మల్ని చూస్తే నాకు బలి ముచ్చటేసిందండి అన్న అనవసరంగా. నిజంగా అట్టే ఉన్నాడు ఆయన, తెల్ల బట్టలు వేసుకొని తెల్ల జుట్టు వేసుకొని సుట్ట తాగడానికి తెల్ల పంచే తెల్ల సొక్క. ఆయన నడవడం కూడా ఏమో నెమ్మదిగా ఇట్లా వెళ్తుంటే నేను ఎంత నెమ్మదిగా ఉన్నాడో, ఎంత ప్రశాంతంగా ఉన్నాడో, ఎంత క్షేమంగా ఉన్నాడో, జీవితం అంటే ఎట్టున్నారా బాబు అనుకున్నాను నేను, నాకు తెలియక. ఆయనకి కుర్చేసి కోసపెట్టి నేను ఏమండి వారం 10 రోజులు చూస్తున్నాను, ఏమి నెమ్మదిగా ఎంత ప్రశాంతంగా ఉన్నారంటే ఆయన నా వైపు ఒకసారి చూసి అన్నాడు, ప్రశాంతంగా ఉన్నానా
క్షేమంగా ఉన్నానా? కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుందని దిగమింగు కూర్చొని ఉన్నా ఇక్కడ అన్నాడు. చించుకోబాకు, ఎవడొద్దన్నాడు? కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుందని దిగమింగు కూర్చొని ఉన్నాను బాబా. ఏంటి అయ్యగారు అంటే, మీరు నమ్మండి, నేను చెప్పకూడదు ఇప్పుడు అవన్నీ మీకు. నాయనో ఇంత చరిత్ర చెప్పాడు. ఇంత చరిత్ర చెప్పి అన్నాడు, నాయన నువ్వు నా బిడ్డ లాంటోడివి, ఒక సేవకుడు దైవజ్ఞుడు కనుక నేను అరమర లేకుండా మాట్లాడుతున్నాను. నా పరిస్థితి, నేను ఎందుకు ఇదిగో రైల్వే ట్రాక్ దగ్గరకు వచ్చి ఇక్కడ సుట్టదాగి నేను ప్రశాంతంగా ఇట్లా రోడ్డు మీద నడుచుకుంటే ఇట్లా ఎందుకు గడుపుతున్నానంటే, అని ఆయన కుటుంబపు సంగతులు చెప్తే నాకు అనిపించింది, ఇంత సుందరంగా ఇంత మెల్లగా నడిచి ఇంత అందంగా ఉన్న వాళ్ళకు కూడా ఇన్ని కలవరాలు ఉంటాయా అనిపించి నాకు అనిపించింది ఏంటంటే, వీళ్ళకంటే రెక్కాడితే డొక్కాడుతుందని రోజుకు రోజుకి అంత సంపాదించుకొని వచ్చుకొని గుడ్డు గాలి వేసుకుని తింటారే, వాళ్ళే మేలు అనిపించింది. నిజం. ఈరోజు 10 రూపాయలు సంపాదించుకొని వచ్చుకొని అంత ఎండుమిరపకాయలు పచ్చడి వేసుకొని వేడి వేడి అన్నం కలుపుకొని ఎర్రగా పెయింట్ కొట్టినట్టు నోరు ఊడుతుంది నాకు కూడా. ఎర్రగా కలుపుకొని ముద్దలు చేసుకొని గట్క గట్క మింగుతుంటారే, వాళ్ళు మేలు. ఎందుకంటే 6 బయట మాంసం వేసుకున్నారంటే కంటి నిండా నిద్రపోతారు. దొంగోడు వచ్చిన పోరపో, ఏమి లేవు, అన్నం కూడా తినేసావో అని చెప్తారు. ఇక వాడు కూడా అక్కడి నుంచి లేదా తినేసావా సరే పోతారాపో అని వెళ్తున్నాడు కూడా. కంటి నిండా ఆయన చెప్పే అట్లా ఉన్నాయి, ఆయన చెప్పే అట్లా ఉన్నాయి. అయ్యా సిగ్గు ఎగ్గు అన్నీ వదిలేసుకొని ఇంట్లో ఉన్నానయ్యా నేను. ఇంకా అంతకుమించి చెప్పలేను నేను. సిగ్గు ఎగ్గు వదిలేసుకొని బతుకున్నానే కానీ సచ్చినోడినయ్యా నేను. వినకూడదు వాళ్ళ మాటలు, వినకూడదు, ఇంట్లో వాళ్ళు చూడకూడదు. చూసినా విన్నా నేను ఉండలేను ఇంక ఇంట్లో. అది బతుకు కాదయ్యా. నా ప్రియమైన సహోదరులారా, ఇప్పుడు నేను ఈ మాట ఎందుకు చెప్తున్నాను? మనిషికి ఎక్కడుంది క్షేమం? ఆస్తులున్నా, మనుషులున్నా, ఆధిపత్యాలున్నా, అది ఎక్కడ లేదు. ఒక్కటి మాత్రం వాస్తవం, సత్యం ఎక్కడ లేదంటే లోకంలో లేదు. యేసుక్రీస్తు చాచిన రెక్కల నీడలో ఉంది నీకు క్షేమం. ఆమేన్. ఆ రెక్కల నీడకు కనుక నువ్వు చేరితే నీ బ్రతుకంత సార్థకమవుతుంది. నేను అదే చెప్పా పెద్ద అయ్యతో, అయ్యా నేను నీకు బిడ్డలాంటోడిని, నేను ఏదో చెప్తున్నాను అనుకోకు, నాకెంత మీరు వెద చెందుతున్నారని నాకు తెలీదు. ఇంత బాధని గుండెల్లో దిగమింగుకొని ఉన్నారయ్యా పెద్దయ్యా. ఈ వయసులో మీరు అట్లా ఉండకూడదు, అలా బాధపడకూడదు, అలా కన్నీళ్లు కార్చకూడదు. నా తండ్రి సమానులు మీరు. ఓ పని చేయండి, ఆదివారం పూట మీకు వీలుంటే వచ్చి ఒక అర్ధగంట గంట ప్రార్థన చేసుకుని వాక్యం వినేసి వెళ్ళండి. లేదా రోజు మీరు ఆ కట్ట మీదకి వెళ్తున్నారు కదా, అదేందో దేవుని మందిరానికి వచ్చి ప్రార్థన చేసుకోండి. నా దేవుడు నీకు క్షేమాన్ని ప్రసాదిస్తాడని దేవుని మాటలు చెప్పానండి. ఆయన ఆలకించాడు అనుకోండి, చేసాడో చేయకపోతే తర్వాత సంగతి. నా బాధ్యత నేను చెప్పా అంతే. ఆయన వింటే ఓకే, వినకపోతే ఆయన ఇష్టం. మనమేమి చెవి మెలేసి మారో మతం మారో ఒంగో బాప్తిసం పొందో అంటావా? లేదు కదా. చెప్తాం, వాళ్ళు మార్పు చెంది అంగీకరిస్తే వాళ్ళకి క్షేమం, అంతే కదా. బాబు ఇది మీకు మంచిది, ఇది మీకు మేలు, మీకు ఆశీర్వాదం, ఇలాగ మీరు చేస్తే ఇలాగ ఆశీర్వదించి చెప్తాము. బలవంతంగా మనం ఎవరినేం చేస్తామండి అని చేత ఆ పెద్దయ్యని నా తండ్రి సమానులుగా ఎంచి నేను కూడా బాధ్యతతో భారంతో చెప్పా, అయ్యా ఎవరిని నమ్ముకోవద్దు, దేవుని నమ్ముకో. లోకంలో క్షేమము లేదు, యేసయ్యలో క్షేమం ఉంది. ఆయన నమ్ముకుంటే నీకు మనసు ప్రశాంతత వస్తుంది. ఈ లోకాన్ని విడిచిన తర్వాత నిత్య రాజ్యానికి వెళ్ళే ఒక యోగ్యత కలుగుతుంది. నీ బ్రతుకు సార్థకమవుతుందని ఆయనతో నేను ఆ మాటలు చెప్పినప్పుడు ఆయన అలా అలా తల ఊపాడు. ఈ రాత్రి నేను మీతో చెప్తున్నాను, ఆయనే మనకు క్షేమాధారం. ఆమేన్. ఇంకెక్కడ మనకు క్షేమం అంటూ లేదు. మనము ఆ క్షేమాధారమైన దేవునిని ఆశ్రయించి ఆయన కౌగిలికి మనం చేరుకో. కృపాక్షేమము నా శాశ్వత జీవము, నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు,
మహోన్నతమైన నీ ఉపకారములు తలంచుచు అనుక్షణము నీ కృపలోనే నీ కృపలోనే కృపాక్షేమము నీ శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేయువా. అందరు లేచి నిలబడండి. మహోన్నతమైన నీ ఉపకారములు తలంచుచు అనుక్షణము నీ కృపలోనే పరవశించనా, నీ కృపలోనే పరవశించనా. నా ప్రతి ప్రార్థనకు నీవిచ్చిన ఈవులే లెక్కకు మించిన దీవెనలైనాయి. నా ప్రతి ప్రార్థనకు నీవిచ్చిన ఈవులే లెక్కకు మించిన దీవెనలైనాయి. అడుగులు తడబడక నడిపినది నీ దివ్య వాక్యమే. కడలిని మించిన విశ్వాసమునిచ్చి విజయము చేకూర్చెను. నీ వాక్యమే మకరందమై బలపరచెను నన్ను. నా యేసయ్యా స్తుతి పాత్రుడా ఆరాధన నీకే. నీ వాక్యమే మకరందమై బలపరచెను నన్ను. నా యేసయ్యా స్తుతి పాత్రుడా ఆరాధన నీకే, ఆరాధన నీకే. కృపాక్షేమము నీ శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. మహోన్నతమైన నీ ఉపకారములు తలంచుచు అనుక్షణము పరవశించనా. నీ కృపలోనే పరవశించనా, నీ కృపలోనే పరవశించనా, నీ కృపలోనే పరవశించనా, నీ కృపలోనే పరవశించనా, నీ కృపలో పరవశించనా. నీ కృపలో పరవశించనా. ప్రియ సహోదరులారా, దేవునితో నీ అనుబంధం ఏంటి? దేవునితో నీ సహవాసం ఏంటి? దేవునితో నీకున్న ఆ స్నేహబంధం ఎలాంటిది ఆలోచించండి. తటస్థంగా భక్తి చేస్తున్నావా? ఏదో తాత్కాలికంగా భక్తి పారవస్యంలో మునుగుతున్నట్లుగా కనబడుతున్నావా? లేక శాశ్వతమైన ఒక స్థిరమైన ఆ బంధంతో దేవా నా దేవుడవు నీవే, దేవా నా దేవుడవు నీవే, నా రక్షకుడవు నీవే, నన్ను చూచుచున్నవాడవు నీవే, నన్ను స్వస్థపరచువాడవు నీవే, నా క్షేమాధారము నీవే. అందరూ అలాగే తలలు వంచి కళ్ళు మూసి ప్రార్థనలో ఏకీభవించండి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, జీవాధిపతి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఈ ప్రాంతంలో ఈ రాత్రి ఈ ఒక్కరోజు సభను ఎంతో ఆశీర్వాదకరంగా మహిమకరంగా మీరు జరిగించినందుకై స్తోత్రాలు. పాటల ద్వారా నా తండ్రి మీ నామానికి మహిమ తెచ్చుకున్న దేవుడవయ్యా, మీ దాసుని నిలబెట్టుకుని మీరు మాట్లాడిన ప్రతి అమూల్యమైన మాట కొరకై స్తోత్రాలు. నా దేవా నా దేవుడవు నీవే అని
మా మధ్యలో నిలవబడి ఒక్కొక్కరిని వెన్ను తట్టి ధైర్యపరిచినందుకై స్తోత్రాలు నాయన. మా దేవుడవు నీవే అని ఆనాడు భక్తుడు ఎలాగైతే ప్రభువా మీ నామం కొరకు నా తండ్రి నిలవబడ్డాడో, ఈ రాత్రి మా దేవుడవు నీవే అని అయ్యా నా తండ్రి మేమందరం కూడా మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉండగా ఒక్కొక్కరి జీవితాల్లో ఓ నూతనమైన కార్యాలు జరిగిస్తున్నందుకై స్తోత్రాలు. మమ్మల్ని రక్షించే దేవుడవు నీవేగా నిలవబడినందుకై స్తోత్రాలు నాయనా. మమ్మల్ని చూచుచున్న దేవునిగా నా తండ్రి మీరు నిలవబడినందుకై స్తోత్రాలు. స్వస్థపరిచే దేవునిగా నైనా మా మధ్యలో నిలవబడ్డావు యేసయ్యా. క్షేమాధారము నీవేగా నైనా. మీరు క్షేమాన్ని అనుగ్రహించే దేవునిగా ఈ రాత్రి నిలవబడినందుకై స్తోత్రాలు నైనా. ఒక్కొక్కరి జీవితాల్లో నా తండ్రి క్షేమాన్ని అనుగ్రహించండి, మీరు స్వస్థతను అనుగ్రహించండి. ఒక్కొక్కరి జీవితాల్లో చూస్తున్నందుకై స్తోత్రాలు నా తండ్రి. మీ దాసుని ద్వారా మీరు మాట్లాడారు, ఒక్కొక్కరి బ్రతుకులో నా తండ్రి మాటల ద్వారా మీరు దీవిస్తున్నందుకై స్తోత్రాలు నా తండ్రి. ప్రభువా ఈ ప్రాంతాన్ని ఇంకనూ మీరు ఆశీర్వదిస్తున్నందుకై స్తోత్రాలు నాయన. నా తండ్రి ఇంతవరకు వాక్య విత్తులు మీ దాసును కూడా బలపరచండి, కృపను అనుగ్రహించండి నాయన. కూడి వచ్చిన ఒక్కొక్కరిని ఈ ప్రాంత పరిచర్ని కూడా ఉన్నతంగా మీరు దీవిస్తున్నందుకై మరొక్కసారి స్తోత్రాలు చెల్లిస్తూ మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రమే పొందుకుంటున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్యమైన సహవాస సన్నిధి కూడి వచ్చిన ఒక్కొక్కరికి సదాకాలం తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా.